ఓకే పిల్లలు, చాలా సంతోషం. ముందుగా వేదికని అలంకరించినటువంటి మా తోటి సహదాసులు, దైవజనులైన ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తునామమున మా ప్రత్యేక శుభాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా వేదికని అలంకరించిన వారితో పాటుగా విచ్చేసిన మీ అందరికీ కూడా క్రీస్తునాథుని కరుణా కటాక్షాలు కలుగును గాక. ఆమేన్. కొద్దిగా ముందుకు వస్తుంది. రైట్, గుడ్. నిన్నటి దినాన మనం అనేక విషయాలు ఆలోచించామని నేను అనుకుంటూ ఉన్నాను, భావిస్తూ ఉన్నాను. దేవునికి అసహ్యకరమైనది అనేకము గలవు, 6 గలవు. ఆయనకి 7 హేయములు. 6వ అధ్యాయము 16వ వచనము సామెతల గ్రంథము. ఇక్కడసారి చెప్పినట్లుగానే సొలొమోను గారు దాదాపుగా 3000 సామెతలు ఆయన రాశాడు. కానీ ఈరోజు మనకు అందుబాటులో 800 సామెతలు మాత్రమే ఉన్నాయి. మిగతా 2200 సామెతలు కనుమరుగైపోయినాయి. అది కూడా దేవుని యొక్క సంకల్పంలో భాగంగానే బహుశా. మనకి ఇవ్వబడినటువంటి అమూల్యమైన 800 సామెతల్లో సొలొమోను గారు తాను రాసినటువంటి 6వ అధ్యాయం 16వ వచనంలో ఒక మంచి మాట పలికారు. ఆయన యెహోవాకి అసహ్యం. మనకు కూడా కొన్ని గెట్టవు, మనకు కూడా కొన్ని నచ్చవు. ప్రతి ఒక్కరికి ఇష్టాలు ఉంటాయి కదండి. అందరికీ ఒకటే ఇష్టం అనే రూల్ లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగు అంటే ఇష్టం. ఒకరికి బ్లాక్ అంటే చాలా ఇష్టం. బ్లాక్ కలర్ ఎక్కువ అయ్యే వాళ్ళు పొద్దులెక్కితే అయ్యే వేస్తూ ఉంటారు. షర్ట్లు కానీ, కొన్ని బండి కానీ, వేసుకునే ప్యాంట్లు కానీ అన్నీ కూడా ఎక్కువ దాని చుట్టూ తిరుగుతుంటాయి. ఆ రంగుని ఎక్కువ ఇష్టపడుతుంటారు వాళ్ళు ఎక్కడున్నా. కొంతమంది బ్లూ రంగు అంటే చాలా ఇష్టం, బ్లూ కలర్. కొంతమందికి ఎల్లో అంటే చాలా ఇష్టం. ఒక్కొక్కడికి ఒక్కొక్క రంగు, ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఇష్టం. ఒకరికి వంకాయ కూర అంటే ఇష్టం, ఒకరికి చికెన్ అంటే ఇష్టం, మరొకరికి చేప అంటే ఇష్టం. నానా రకాల ఇష్టాలు. అదేవిధంగా ఆఫ్టర్ ఆల్ నీకే ఇన్ని ఇష్టాలు ఉంటే, నీకే ఇన్ని నీకు కొన్ని గిట్టను ఉంటాయి. కొన్ని కూరలు అంటే కొంతమందికి పడవు. నాకు తెలిసిన ఒక ఆయన అన్నాడు, ఆయన పొట్లకాయ కూర ఎప్పుడు తింట జీవితంలో. ఎందుకు నాయన మహానుభావ, పొట్లకాయ నీకేమన్నా పాపం చేసిందా అని అడిగాను. పొట్లకాయ ఏం పాపం చేయలేదు సార్, అది పాములాగా ఉండిద్ది, అదే కారణం అన్నాడు. పాములాగా ఉంటుందట. అందుకనే దాన్ని చూడంగానే అసలు నచ్చదు ఆయనకి, తిండు. పొట్లకాయ అంటే అసలు తిండు. అలా ఇంకొక ఆయనకు ఇంకో కూర అంటే నచ్చదు. మనకి ఇష్టాలు ఉంటాయి, ఆ ఇష్టాలు ఉంటాయి, హేతుకులు ఉంటాయి మనందరికీ కూడా. సహ్యము అంటే వరదగిందని అర్థం, అసహ్యం అంటే వరలేదని అర్థం, అంతే సింపుల్. సహ్యానికి వ్యతిరేక పదం అసహ్యం. సహ్యం అంటే ఇష్టం. సహ్యం అంటే నాకు దగ్గరగా ఉండేదని అర్థం. అసహ్యం అంటే నాకు అసలు పడదని అర్థం, అంతే. ఇలా దేవుడికి పడనివి కొన్ని ఉన్నాయంట, దేవుడికి అసలు నచ్చనివి కొన్ని ఉన్నాయంట. దేవుడికి మొత్తం ఒక 7 విషయాలు బొత్తిగా నచ్చమంట. ఇంకా చాలా ఉన్నాయి, ముఖ్యంగా 7 విషయాలు నచ్చబట్ట. అవి ఏంటట? మొట్టమొదటిది నిన్ననే చెప్పి అహంకార దృష్టి. రెండోది కళ్ళలాడు మాట. ఇలా చెప్పుకుంటూ వస్తాడు ఒక 7. అహంకార దృష్టి. నిన్న మనం కళ్ళలాడు మాట గురించి మాట్లాడుకున్నాం. అంటే అనవసరంగా మిషలు చెప్పి వంకలు చెప్పే మాటలు. నిన్న అబ్రహాం గారి దగ్గర, సారా దగ్గర ప్రారంభమైంది నవ్వు. తర్వాత అబ్రహాం నుంచి సారాకు వచ్చింది. తర్వాత సారా దగ్గర ప్రారంభమైనటువంటి అబద్ధం అబ్రహాంకి పాకింది. అబ్రహాం గారి దగ్గర ప్రారంభమైనటువంటి అబద్ధం ఇస్సాకి పాకింది. ఇస్సాకు దగ్గర ప్రారంభమైన అబద్ధం యాకోబు జీవితం మొత్తం పాకింది. యాకోబు దగ్గర ప్రారంభమైన అదే అబద్ధం షిమ్యోనుకు వచ్చింది. మీకు పొద్దున కూడా చెప్పాను నేను పాఠంలో భాగంగా. షిమ్యోనుతో ప్రారంభమైనటువంటి అబద్ధం షిమ్యోను జాతికి వచ్చింది, తరతరాలకు వచ్చింది. మొత్తం వెంబడించి అనకొండ చుట్టేసినట్టుగా, ఒక సర్పం చుట్టేసినట్టుగా ఇశ్రాయేలు పీకకు చుట్టుకుంది. చివరికి అబద్ధాల చిట్ట, అబద్ధాల పుట్ట. చాలా అసహ్యం. ఎందుకంటే అవి పాకిపోతూ ఉంటాయి. కొన్ని అంటు రోగాలు ఉంటాయండి. మామూలు రోగాలు ఉంటాయి, అంటు రోగాలు ఉంటాయి. మామూలు రోగాలతో పెద్ద నష్టం ఏమీ లేదు, కానీ అంటు రోగాలతోనే అసలైన నష్టం మనందరికీ. ఇప్పుడు కోవిడ్ ఉంది. కోవిడ్ దెబ్బకి ఎందుకు అందరూ భయపడిపోతున్నారంటే, ఇప్పుడు ఎయిడ్స్ కాదు, అది ఎయిడ్స్ అనుకోండి, అది అంటు రోగం కాదు. నువ్వు చేసిన పాపం నీ నెత్తి మీదకి వచ్చింది, అంతే.
ఆ ఎయిడ్స్ అది పక్కనోడు తాకినా ఏం లేదు, ఆడు దగ్గినా వీడికి రాదు, ఆడు తుంపర్లు పడినా వీడికి ఏమీ రాదు, ఆడు రక్తం ఏదో పైన అలా చర్మానికి రాసుకున్నా ఏమీ రాదు, ఆడితో పనుకున్నా వాడు డ్రెస్సులు వేసుకున్నది ఏమీ రాదు, పెద్దగా అంత నష్టం ఏమీ లేదు ఎయిడ్స్ ద్వారా. కానీ కోవిడ్ అట్ట కాదు, నువ్వు వాడితో పనుకోవసంలా, వాడితో పక్కన ఊరకల వాడు ఒక మీటర్ దూరంలో వెళ్ళిపోయినా నీకు వచ్చేసిద్ది అది. అంటే కొన్ని అంటు రోగాలు, కొన్ని మామూలు రోగాలు ఎలాగైతే ఉంటాయో, కొన్ని పాపాలు అందరికీ అంటుకో, కానీ కొన్ని పాపాలు ఊరకనే అంటుకుంటాయి, ఊరకనే పక్కనోడు ఊరకనే అలవాటు అయిపోతాయి కొన్ని పాపాలు. అలాంటి నాశనకరమైనటువంటి పాపాలు అబద్ధం ఒకటి. ఈ పాపం ఊరకనే అంటేసుకునేది. నేను ఆడానంటే నన్ను చూసి పక్కనోడు ఆడేస్తాడు, తండ్రి ఆడాడంటే కొడుకు వెళ్ళిపోతుంది. ఆ పాపం అనే దానికి వేగం ఎక్కువ, అబద్ధానికి వేగం ఎక్కువ. అదే ఒక సామెత కూడా ఉంటుందట, నిజం గడప దాటక మునిపి అబద్ధం ఊరు కూడా దాటేసింది అది. అదే కుందేలు అంటే ఫాస్ట్ అనమాట, తాబేలు కుందేలు టైప్లో ఉంటుంది. నిజానికి అబద్ధానికి పోటీ పెడితే ఫైనల్గా నిజమే గెలిచిద్దిలేండి, ఇక్కడ తాబేలు గెలిచినట్టుగానే. అంటే ఇలాంటి అతి దారుణమైనటువంటి వాటిలో అబద్ధం ఒకటి. అబద్ధం గురించి నిన్న మనం మాట్లాడుకున్నాం. మోషే కూడా తన కళ్ళలాడాడు, మోషే కూడా లేనివి కొన్ని కల్పించాడు. అందుకని ఒకడు చేయాల్సిన పని ఇద్దరికి ఎలా విభజింపబడిందో కూడా నేను దినాన్ని మనం చూసాం. ఈ రోజులో భాగంగా యెహోవాకి ఇష్టం లేని అసహ్యకరమైనటువంటి దైవ అసహ్యాలు కొన్ని ఉన్నాయి. అది జకర్యా గ్రంథం 8వ అధ్యాయంలో మాట్లాడుతుంటాడు ఆయన. జకర్యా గ్రంథము బైబిల్ గ్రంథ చరిత్రలో జకర్యా గారు మాట్లాడుతూ, జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనంలో ఏమన్నాడు చూడండి. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం. యెహోవాకు అసహ్యమైనటువంటి తన పొరుగోడి మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు. పక్కనోడు పాడైపోవాలని కోరుకున్నావంటే ఆ రోజు నీ బతుకు పతనం ప్రారంభమైంది అంతేనండి. సింపుల్గా పక్కనోడు ఎదుగుతుంటే నువ్వు ఓర్వలేకపోతున్నావంటే నీ పతనానికి నువ్వు ఒక పునాది రాయి వేసుకున్నావని అర్థం, అంతే. మనలో చాలా మంది కంటే తెలుసో తెలియకో పక్కనోడు ఎదుగుతుంటే కుళ్ళు వచ్చేస్తుందండి. పక్కనోడు కారు కొంటే కుళ్ళు, పక్కనోడు మంచి పట్టు చీర కొనుక్కుంటే పక్కన ఏమో కుళ్ళు వచ్చేస్తుంది. పక్కనోళ్ళు కొద్దిగా ఎదిగి చక్కగా వాళ్ళ అమ్మాయి మంచి ఉద్యోగం, వాళ్ళ అబ్బాయి మంచి ఉద్యోగం చేసుకుంటూ ఈడు మాత్రం గాలుడిగా తిరుగుతున్నాడు అనుకోండి, ఒక కుళ్ళు వాళ్ళ మీద. మన చేతగానితనాన్ని బట్టి మనం చింతించటం కాదు, వాడికి సమర్థమైన విషయాలు కుళ్ళు వ్యవహరిస్తూ ఉంటాం. ఇలాంటి కుళ్ళు పోతున్నట్టే దేవుడికి అస్సలు నచ్చదండి, అస్సలు నచ్చదు. తన పొరుగువాని మీద దుర్యాలోచన యోచింపకూడదు. అబద్ధం అదిగోండి మళ్ళా చెప్పేస్తున్నాడు ఆయన. అబ్బో అసలు అంటేనే దేవుడికి చేదరంట, అసలు అబద్ధం అంటే దేవుడికి చేదరంట. ఎందుకంటే మొట్టమొదట కయ్యని గడి చెప్పినప్పుడే దేవుడికి చేదర వచ్చేసింది, అది అబద్ధం. హవ చెప్పినప్పుడే చేదర వచ్చేసింది, అబద్ధం. సైతాన్ గారు పొద్దున్నే అబద్ధాలు, దేవుడికి చేదర వచ్చేసింది ఆ మాట విని. అందుకని 2వ పాయింట్లో ఆయన ఏం పెట్టాడంటే అబద్ధం, అబద్ధం. ఇంకా ఇవన్నీ నాకు అసహ్యం, దైవ అసహ్యాలు నాకు ఇవన్నీ, నాకు అసలు నచ్చదు. అబద్ధాలు మాట్లాడితే నచ్చదు నాకని చెప్తాడు. అందుకని నీ పొరుగు వాడితో నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడమంటాడు, ఎన్నో వచ్చిన అక్కడే ఉంటుంది చూడండి. నీ పొరుగు వాడితో నువ్వు ఎప్పుడు కూడా సత్యమే మాట్లాడాలి, నిజాలే మాట్లాడాలి అని చెప్తుంటాడు మనకు పౌలు గారు కూడా పత్రికల్లో. కాబట్టి పిల్లల దేవుడికి అసహ్యమైనటువంటి క్రియల్లో కొన్ని భాగంగా ఇందాక మనకు సామెతాకారుడు చెప్పినట్లుగా 6వ అధ్యాయం 16లో సామెతాకారుడు చెప్పినట్లుగా అహంకార దృష్టి అనగా మేలులో మర్చిపోయే పద్ధతి అంటే దేవుడికి అసలు నచ్చదండి. దానిలో భాగంగా కొన్ని లేఖనాలు మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మనలో కూడా చాలా మంది అండి దేవుడి నుంచి ఎన్నో పొందుకుంటాం, దేవుణ్ణి బతిమిలాడుకొని ఎన్నింటో సాధించుకుంటాం, కానీ ఒక్కసారి అవి మన చెంతకు రాగానే వాటిని మనం మర్చిపోతాం పూర్తిగా. మా బంధువుల్లో ఒక ఆయన ఉన్నాడు, తెలిసిన ఆయన. మా బంధుమిత్రులు అందరూ దాదాపుగా విగ్రహారాధికులు, హైందవులే, దానిలో ఎలాంటి సందేహం లేదు. మాకు అటు కానీ ఇటు కానీ అందరూ కూడా విగ్రహారాధికులు. ఆయనకి యేసుప్రభు అంటే పెద్దగా పడదు, మొత్తానికి ఆయన ఏదో ఆయన భక్తి జీవితం లేదో ఆయనకున్న ప్రత్యేకంగా. అయితే కోవిడ్ టైంలో రీసెంట్గా 2nd వేవ్ వచ్చినప్పుడు ఆయనకి కోవిడ్ వచ్చింది. ఊపిరాడట్లా, హార్ట్ బీట్ బాగా పెరిగిపోతుందండి. అసలు హార్ట్ బీట్ ఎంతంటే ఆ గుండె శబ్దం చెవికిన పడుతుంది, బాగా పెరిగిపోతుంది, చెమట్లు పట్టేస్తున్నాయి, భయపడిపోతున్నాడు ఆయన. బయటికి వెళ్ళాలంటే భయం, కంఠం నిండా అసలు నీరు కూడా మింగలేకపోతున్నాడు, భయంకరమైన నొప్పిగా ఉంది అంటే అసలు కంఠం. భయపడిపోతున్నాడు, బాధపడిపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు. భార్య గుర్తొస్తుంది, బిడ్డలు గుర్తొస్తున్నారు, ఏమైపోతున్నావు నేను. మా బిడ్డ చూస్తేనేమో చాలా చిన్నోడోడు, భార్య చూస్తేనేమో రీసెంట్గా మ్యారేజ్ అయింది, కోవిడ్ వచ్చేసింది, అర్థం కావట్లేదు, పెరిగిపోతుంది హార్ట్ బీట్. ఏమి అసలు మందులు ఏం వాడాలో, ఏ హాస్పిటల్లో జాయిన్ చేసుకోవట్లేదు, ఏం చేయాలని పిచ్చెక్కిపోయిందండి. పిచ్చెక్కిపోయి నేను గుర్తొచ్చా.
ఫోన్ చేశారు. ఫోన్ చేసి పలానా పలానా అని మాట్లాడుతున్నారు. నేను వాక్యం చెప్పి బలపరిచా. లేదండి మీకేం కాదు, దేవుడు మిమ్మల్ని కాపాడతాడు, ఆయన పట్ల మీరు విశ్వాసం ఉంచండి. మీకు యేసుప్రభు అంటే పెద్దగా నచ్చదు, నాకు ఆ విషయం తెలుసు, కానీ ఇప్పుడు మీకు ఆయనే దిక్కు, మీరు ఖచ్చితంగా ఆయన దగ్గరికి రండి, ఆయన మిమ్మల్ని కాపాడి తీరుతాడు, నాది హామీ ఆయన భక్తుడిగా అని అనేక విషయాలు మాట్లాడాను. ఒక వారం రోజులకి మొత్తానికి ఆ రోజుల్లో అయితే ఆయన మాట్లాడుతూ లేసని ఖచ్చితంగా బాప్తిసం పొందేస్తానండి, ఇది తగ్గిందంటే నెక్స్ట్ నేను బాప్తిసం పొందేస్తాను, నేను మా భార్య మా కుటుంబం అంతా మారిపోతాం, మేము కూడా క్రీస్తులోనికి వచ్చేస్తాం, మేము కూడా క్రైస్తవులుగా మారిపోతాం అని చెప్పాడు. ఆ మాట ఏమంటూ అన్నాడు, నెక్స్ట్ ఆయనకి తగ్గిపోయింది. ఇంతవరకు నాకు ఫోన్ లేదండి. స్టిల్ నౌ ఇంతవరకు నాకు ఫోన్ లేదు. ఆ రోజు చేశాడు ప్రమాణం, తగ్గితే క్రీస్తు దగ్గరికి వస్తానయ్యా, యేసుప్రభు చాలా గొప్పోడయ్యా, ఆయన నన్ను తగ్గించాడయ్యా, ఆయన ఒక్కడే తగ్గించగలడయ్యా అని 1,00,000 ప్రమాణాలు చేసిన తక్షణ పురుషుడు ఈ రోజు వరకు కనీసం ఫోన్ చేసి, సార్ మీరు ఆ రోజు చెప్పిన తర్వాత నాకు తగ్గిపోయింది కదా, నా ప్రమాణాన్ని నేను నిలబెట్టుకుంటాను, బాప్తీసం తీసుకోవాలనుకుంటాను అని ఇంతవరకు నాకు ఫోన్ లేదండి. ఒక్క ఫోన్ నేను చూస్తున్నా, అప్పుడప్పుడు 1-2 సార్లు ఏదో సందర్భం వచ్చినప్పుడు అసలు ఈ మాట, దేవుడి మాట మాత్రం రాని ఎట్లా నోటించి. అంటే అవసరం తీరేంత వరకు దేవుడా, నీకు రోగం పోయేంత వరకు యేసుప్రభు కావాలా, దేవుడు కావాలా, ఇక అది పోయిన తర్వాత ఇక ఆయనకి నీకు ఇంకొద్దా, ఇక నువ్వు మళ్ళీ అబద్ధ ప్రమాణం మర్చిపోయావు ఇక ఆ ప్రమాణాన్ని. దేవుడు అది అబద్ధ ప్రమాణాలు అంటే దేవుడికి నచ్చదు, అదే అంటాడు, కళ్ళలాడు మాటలు నాకు వద్దురా అసలు నీవని చెప్తుంటాడు. ఇలాగా దేవుడు చేసిన మేలులు మర్చిపోయిన వాళ్ళు అనేకులు కలరు బైబిల్ చరిత్ర పుటల్లో. వారిలో ఒక ఆయన గురించి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీకు అందరికీ తెలుసు, ప్రపంచంలో యేసు ప్రభు వారు కన్యక గర్భాన పుడతాడని మొట్టమొదట విన్న ఏకైక వాడు అహాజు. అసలు అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఎవరికి లేదండి. అసలు యేసు ప్రభు మరియమ్మలో పుడతాడని, యేసు ప్రభు పుడతానికి పురుషుడు అవసరం లేదని, ఆయన ఒక కన్యకకు జన్మిస్తాడని, అది ఒక విచిత్రమైన పుట్టుకని, ఆశ్చర్యకరమైన పుట్టుకని, ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ దివ్య రహస్యాన్ని చెవిన పెట్టుకున్న ఆయన, విన్న ఆయన మొట్టమొదట ఆయన అహాజు విన్న ఆశ్చర్యపడు, అబ్బా దేవుడు ఎంత గొప్పోడురా, కన్యక గర్భవతి కుమారుడు కనుక. యెషయా చేయండి ఒకసారి మీరు అందరూ కూడా. యెషయా గ్రంథము 7వ అధ్యాయము, యెషయా గ్రంథములో 7వ అధ్యాయం 14వ వచనంలో చదవండి. యెషయా గారు చెప్తున్నారు, ఆపద వచ్చినప్పుడు దేవుడు కావాలండి. ఇతరులు కూడా అంతేనండి, ఒకటే దిక్కుమాలండి జనాలు. అసలు నిజంగాను వీళ్ళకి ఏడుపు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు వీటికి మాత్రం సిగ్గు లేకుండా క్రీస్తు దగ్గరికి వస్తారు. అవి తగ్గిపోయిన తర్వాత కనపడిన కూడా కనపడండి సన్నిధిలో, ఆయన సన్నిధిలో సంఘానికి కూడా రావటం మానేస్తారండి, మళ్ళా వ్యక్తిగత పనుల్లో మునిగిపోతారండి. అలాంటి వాళ్ళని అహజకుడు, అహజు మీదకి యుద్ధం వస్తుంది, ఇద్దరు వచ్చేస్తున్నారు, పెద్ద పెద్దోళ్ళు యుద్ధం, పిచ్చికేసినట్టు పిసికేస్తారు. చిన్న పిచ్చుకు లాంటాడు అహజు, వాళ్ళందరూ చాలా పెద్ద పెద్ద నక్కలు లాంటి వాళ్ళు. ఆ నక్క కొరికిందంటే పిచ్చుకు చచ్చింది ఇక్కడ. అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు, ఈ పిచ్చుకి దేవుడు గుర్తొచ్చి భయపడి ఏడుస్తుంటే దేవుడు పాపం యెషయాను పంపించారు. నీకేం కాదురా, ఐఎమ్ హియర్, డోంట్ ఫియర్, నేను ఉన్నాను, నీకేం కాదు, నువ్వు ఉండు, నేను చూసుకుంటాను వాళ్ళిద్దరు అని చెప్పి దేవుడు ప్రమాణం చేశారు. అయినా కానీ నమ్మలేదు ఆ ప్రమాణాన్ని. నమ్మానన్నట్టుగా నటిస్తాడు. అది యెషయా జ్ఞాపకం పెట్టుకుని 7వ అధ్యాయం 14లో క్రీస్తును గురించినటువంటి ఒక మాట చెప్తాడు. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించయ్యా. ఇదెంత మాత్రం ఆయన దేవుడికి నిన్ను గెలిపించడం పెద్ద సమస్య కాదు, వీళ్ళిద్దరిని ఓడించడం ఆయనకి పెద్ద సమస్య కాదు. ఇదేం చూసావు, నువ్వు వంట చెప్పమంటావు, నీకని మాట వచ్చినప్పుడు చెప్తుంటారు కదండి మనలో కూడా చాలా మంది. కొన్నిసార్లు అనుకోకుండా కొన్ని మాటలు చెప్తుంటాం, అనుకోకుండా కొన్ని సందర్భాలు ఉంటాయిలేండి. ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగలేదు, ఆ వ్యక్తికి 5,000 రూపాయలు నేను హెల్ప్ చేశాను, కానీ నేను చేసినట్టు చెప్పొద్దని చెప్పాను. ఆ రోజుల్లో చెప్పలేదు. మొత్తానికి ఎట్టొచ్చిందో తెలియదు ఆ వ్యక్తికి 5,000 పాపం వచ్చినాయి. సంతోషపడ్డాడు. వాళ్ళ పాపకి ఏదో కావాలంటే ఇంజక్షన్స్ ఏదో అర్జెంట్గా ఉండాలని తీసుకున్నాడు, కానీ పేరు మాత్రం చెప్పలే. అనుకోకుండా పాప బాగుపడింది. 2 ఏళ్ల తర్వాత అనుకోకుండా నా దగ్గరికి వచ్చి, అన్న నిజంగా దేవుడు చాలా గొప్పోడు అన్న, నిజంగా దేవుడు నిజంగా వండర్ఫుల్ అన్న, ఆయన మా పాప బతికిందన్న, రోజు ఒక్కొక్క ఇంజక్షన్ దాదాపుగా 5,000 రూపాయలు అన్న, నా దగ్గర రెండు ఇంజక్షన్లకు డబ్బులు ఉన్నాయి, ఇంకొకటి ఉంటేనే బతికిద్దన్న. అలాంటి సమయంలో ఎవరో మహానుభావుడు నిజంగా ఒక 5,000 వేసాడని అన్నాడు. ఆ లోపలే మా దగ్గర ఉండే తమ్ముడు అందుకొని 5,000 వేసింది ఎవరో కదని మా అన్న అన్నాడు. అది అన్నప్పుడు నిజంగా ఆయన కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేసి ఆయన నిజంగా చాలా బాధపడ్డాడు. దగ్గరకు వచ్చి చాలా చాలా ప్రేమగా మాట్లాడాడు.
అంటే కొన్ని అనుకోకుండా చెప్తుంటాం కొన్ని. అంటే మాట అనుకోకుండా జారుతుంటాయి. యెషయా కూడా అలా జారిన మాట ఇది. వాస్తవానికి కంటెంట్ వేరే అక్కడ. వాస్తవానికి అక్కడ యేసుప్రభు పుట్టు గురించి కాదు అసలు. 7వ అధ్యాయంలో యేసుప్రభు ఎట్టబడతాడు, ఆయన ఎవరికి పుడతాడు అనేటువంటి సందర్భం కాదు అసలు. ఆ సందర్భం యుద్ధం. ఆ యుద్ధంలో అహజ్ని చంపేస్తానికి వాళ్ళిద్దరు బయలుదేరినటువంటి ఆ సందర్భం అది. అలాంటి అసందర్భంలో ఒక సందర్భం తీసుకొస్తున్నాడు యెషయా మధ్యలోకి. ఇదేం చూసేవరో బాబు, వీళ్ళిద్దరిని ఓడించడం దేవుడు నీకు వండర్ఫుల్ మాట చెప్పమంటావా? అసలు రాబోయే మెస్సీ కూడా పుట్టేది కన్య గర్భం, ఎంతకంటే విచిత్రం ఏంటి వీళ్ళని ఓడించడం అనేటువంటి దృక్పథంతో మాట్లాడుతుంటాడు అక్కడ యెషయా. అలా మాట్లాడినప్పుడు ఆశ్చర్యపోతాడు, దేవుని స్తుతిస్తాడు. అబ్బాయి దేవుడు ఎంత గొప్పడు అనుకుంటాడు. ఆ మాట విన్న కొన్ని రోజులకే మందిరపు తలుపులు మూసేస్తాడండి. ఒక పక్క దేవుడు స్తుతించాడు 7వ అధ్యాయంలో, దేవుడి గొప్పగా పొగిడేశాడు 7వ అధ్యాయంలో. ఆ తర్వాత ఏకంగా దేవుడి సన్నిధిలో చెయ్యరాని కార్యక్రమాలు చేశాడు. మందిరపు తలుపులు మూసేశాడు, ధూపం వేయటం ఆర్పేశాడు, మొత్తం మానేశాడు. రాజుల గ్రంథం ఒకసారి మీరు అందరూ తీయండి. రాజుల గ్రంథము, రాజుల గ్రంథము, రాజుల కంటే కూడా దినవృత్తాంతాలు లేండి ఇంకొద్దిగా బాగుంటుంది. దినవృత్తాంతములు 2వ గ్రంథము 29వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 29వ అధ్యాయము 7వ వచనం. మరియు వారు, హిజ్కియా కాలం చెప్తున్నాడు, అతని కొడుకే, ఇతను హిజ్కియా గారి కొడుకే. ఇతని కాలంలోనట, వీళ్ళ నాన్నగారి కాలంలో ఏం జరిగింది 7వ వచనంలో చెప్తున్నారు. మరియు వారు మంటపము యొక్క ద్వారములను మూసివేశారయ్యా. ఓ పక్క కన్య గర్భవతి కుమారునిగా నిన్నప్పుడు నోరెళ్ళబెట్టాడు. అబ్బా దేవుడు ఎంత గొప్పవాడు అన్నాడు. తర్వాత రోజేమో మందిరం మూసేశాడు, మందిర తప్పులు మూసేశాడు. ఇల్లు కూడా భయపడి చచ్చారండి. అమ్మో ఆ రాజుతో కొంప తీసి నా రాజపదవి పోతేమో, అసలు మందిరం మూసేస్తే పోలా. మందిరం మూసేసాడు, మందిరం తలుపులు మూసివేసి, మంటపము యొక్క ద్వారములు మూసివేసి, ఇంకా నెక్స్ట్ ఏం చేశాడు? దీపములను ఆర్పేశాడట. వెలుగుతున్న దీపాలను దేవుడి గదిలోకి వచ్చి ఆర్పేసి పడేసాడంట. ఆర్పేశాడు. ఎంత తెగిస్తున్నాడో చూడండి. ఒకనాడు గచ్చ 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 వణికి చచ్చాడు, చచ్చిపోతానేమోనని. అప్పుడు అదే దేవుడు కాపాడాడు వీడిని. ఇప్పుడు మరల ప్లేట్ ఫిరాయించి అదే దేవుడి మీద కయ్యానికి కాలు దూవుతున్నాడు. మనం కూడా అంతే కదా. ప్రతి ఒక్కళ్ళు మనలో మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ప్రసంగం వింటున్నప్పుడు వాళ్ళ గురించి అనుకోమాకది, మీ గురించే. ఆయా క్యారెక్టర్లు మన అందరిలో ఉంటాయి. అవసరానికి దేవుడు, అవసరం తీరిపోయిన తర్వాత దేవుడి మీద కూడా తిరుగుబాటు కాదా మరి? మీకు కూడా చాలా మంది ఫస్ట్ వేవ్లోనూ సెకండ్ వేవ్లోనూ వచ్చి చచ్చి ఉంటుంది కదా దెయ్యం, కోవిడ్దే. వచ్చినప్పుడు ఎన్ని ప్రమాణాలు చేశారండి మీరు దేవుడికి? ఆ నొప్పులు ఉన్నప్పుడు అందరూ చచ్చిపోతున్నారని ఆ టీవీలో వింటున్నప్పుడల్లా, టీవీ చూస్తే నేను ఒక సత్తున్నాం మనం కోవిడ్ ద్వారా కదా. ఆ టీవీలో పొద్దున్న రాత్రి అయిందంటే లిస్టు ప్రకటిస్తాడు. 3,000 మంది కరోనా పాజిటివ్ వచ్చింది, దాంట్లో 300 మంది చచ్చిపోయారు. కానీ ఇక్కడ మన గుండె జారింది కింద. అమ్మా 300 మంది చచ్చిపోయారు. ఈ లోపల ఫోన్లు వస్తాయి. ఆ ఫోన్లో మన జిమ్కి వెళ్తాడు కదా మనోడు పవను, ఆడు కూడా కోవిడ్ వచ్చిందంట, రాత్రి మన చచ్చిపోయాడంటే ఫోన్ రాగానే మనకి ఇంకొక అంగం దిగిపోయింది గుండె. ఇక నేను బతకడం దాదాపు అసాధ్యం అని ఫిక్స్ అయిపోయినప్పుడు ఎన్నిసార్లు ఏడవలేదండి. బంధుమిత్రుల్లో చాలా మంది చచ్చిపోయినప్పుడు, ఇరుగు పొరుగు కూడా చచ్చిపోయినప్పుడు, వీధుల్లో 2-3 శవాలు కోవిడ్ వల్ల లేచినప్పుడు, టీవీలో ప్రకటనలన్నీ చూస్తున్నప్పుడు మనసంతా కకావికలం అయిపోయి బతుకుతానో లేదో అన్న భయంతో ఈ దగ్గక ఎన్ని ప్రమాణాలు నువ్వు దేవుడికి చేసావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవా ఇంకెప్పుడు పాపం చేయను దేవా, ఒక్క అవకాశం ఈ ప్రభువా, ఈ ఒక్క అవకాశంతో నేను మారిపోతానయ్యా, ఇక నుంచి నేను ఆ దృక్పథంతో ఎవరిని చూడనయ్యా అని నువ్వు చేసిన పాపాలకి దేవుడి దగ్గర పశ్చాత్తాపం పొందలేదా? ఆ తర్వాత నీకు తగ్గలేదా? మీరు ఎవరు కోవిడ్ రాలేదండి? ఎవరికి చాలా మందికి వచ్చింది. మనలో అసలు కోవిడ్ రానంటే ఎవరూ లేరు. కొంతమంది తెలియని వచ్చినట్టు, కొంతమంది తెలుసు, అంతే తేడా. ఇప్పటికే అది అందరికి పాకేసింది. ఆ ప్రమాణాలు ఇప్పుడు ఉన్నాయని చెప్పండి. కోవిడ్ అప్పుడు నువ్వు చేసిన ప్రమాణం, ఆ జ్వరం వచ్చినప్పుడు నువ్వు ఆ రోజు దేవుడి దగ్గర ఏడుస్తూ చేసినటువంటి ఆ ప్రమాణాలు ఈ రోజు నువ్వు నెరవేరుస్తున్నావు అంటే ఎప్పుడో గాల్లో కలిపేసావు. అప్పుడు దేవుడు మళ్ళీ ఆయన మీద తిరుగుబాటు ఆశ చేసింది కూడా. మందిరం మూసేశాడు, గదులు ధూపాన్ని ఆర్పి పడేశాడు. ధూపాన్ని ఇంకేం చేశాడట? ఆ ధూపాలను ఆర్పేసి ఇంకా పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలీయులు దేవునికి ధూపము వేయకి దహన బలుడు అర్పించకయు ఉండిరి. అబ్బా అసలు బడులు కూడా ఆర్పేశాడంట. బడులు ఆర్పేశాడు, ధూపం ఆర్పేశాడు, దీపం ఆర్పేశాడు, మందిరం తలుపులు మూసేశాడు. బూజు పట్టుకుపోయిందండి మందిరం. దేవుడు అనుకున్నాడు, ఏరా ఒకప్పుడు నా దగ్గరికి వచ్చిన దౌర్భాగ్యుడివి కాదరా నువ్వు, నేను పంపితే నా యశోదారా నువ్వు బతికి బట్టగట్టునోడివి కాదరా నువ్వు.
అనుకున్నారండి. మేలులు మర్చిపోయి, ఉపకారాలు మర్చిపోయి మందిరపు తలుపులు మూసివేసిన ఒక నీచుడు అహజ్. అటువంటి అహజ్ గర్భాన మరొక మంచివాడు పుట్టాడు. ఆయన పేరు హిజ్కియా. ఇతను కూడా ప్రారంభంలో బాగానే ఉన్నాడు, కానీ ముగింపులో మాత్రం భ్రష్టుడయ్యాడండి. ప్రారంభం అద్భుతంగా ఉంది, కానీ ముగింపులోకి వెళ్ళేటప్పటికి దేవుడి మూలాలు కోల్పోయాడండి. దేవుడు ఇతని కోసం చాలా చేశాడు. పట్టుమని 25 వయసులో రాజు అయ్యాడు ఇతను. రాగానే అంతే కదండి, ఉత్సాహం కదా. ప్రారంభంలో చాలా ఉత్సాహం ఉంటుంది మనకు కూడా. బాప్తిజం పొందిన ప్రారంభంలో ఎంత ఉత్సాహంగా ఉంటుంది చెప్పండి. మనం అసలు సీరియల్ కనపడుతుంటే అసలు ఊర్చుకోలేదు హృదయం. ఇంట్లో సీరియల్ కట్టేయండి, ముందు సీరియల్ కట్టే వెంటనే అంటే ఆగ మేఘాల మీద పరిశుద్ధత కావాలనుకుంటాం మనం. అప్పుడు వెంటనే కట్టేస్తాం. ఎవరైనా కనపడ్డారు అనుకోండి, స్త్రీలు పురుషులు అనుకోండి, కొత్త బాప్తిజం పొందిన ఎవరైనా స్త్రీలు వద్దు మనకు వద్దు, తిప్పేసుకుంటారు తల. ఆగ మేఘాల మీద పరిశుద్ధంతో పరిగెడుతుంటాం మనందరం కూడా. అసలు తప్పు వైపు చూడడం, తప్పు మాటలు పలకం, అబద్ధాలు మానేస్తాం, సీరియళ్ళు మానేస్తాం, సినిమాలు మానేస్తాం, క్రికెట్లు మానేస్తాం, అన్ని మానేస్తాం. ఆగ మేఘాల మీద ఉంటాం. హిజ్కియా కూడా అంతే. రాజయ్యాడు లేదు, అబ్బో మూసేసిన మందిర తలుపులు తెరిచేశాడు, ధూపం వేసేసాడు. ఎప్పుడో ఆరిపోయిన దీపాన్ని ఒక్క దాంతో దీపం వెలిగించి పడేశాడు. అంగరంగ వైభవంగా తీర్చిదిద్దాడు. పస్కా పండుగ అద్భుతంగా చేశాడు. ప్రారంభం అద్భుతంగా బతికాడు. దేవుడికి చాలా ఇష్టడిగా బతికాడు. ఆ తర్వాత కాలంలో 18వ వచనం, రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనం. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనం. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించి చాలా ఇంతకు ముందున్న భక్తులు ఎవ్వరూ చేయని చేశాడండి. ఏం చేశాడు? మోషే గారి కాలంలో, మోషే గారి సందర్భం తెలిసిన సంఖ్యాకాండం ఉంటుంది. సర్పాలం పంపిస్తాడు దేవుడు. సర్పాలం పంపించి కాటేపిచ్చేస్తాడు. అందరూ చాలా మంది చచ్చిపోతారు అక్కడ. అప్పుడు వాళ్ళందరూ బతకాలని చెప్పి మోషేకి దేవుడు ఏం చెప్తాడంటే ఒక ఇత్తడి సర్పాన్ని పై నుంచో పెట్టని చెప్తాడు. అప్పుడు మోషే ఏం చేస్తారంటే అప్పటికప్పుడు వెళ్ళి కంసాల దగ్గరికి వెళ్ళి ఒక సర్పాన్ని ఇత్తడితో పూత పోపించి ఒక ఇత్తడి సర్పం తీసుకొని వచ్చి దాన్ని ఒక పెద్ద స్తంభం మీద పెట్టి పైన పెడతారు. దాని వైపు ఎవరు చూస్తారో వాళ్ళు బతుకుతారో, మిగతా వాళ్ళందరూ చచ్చిపోతారు అన్నప్పుడు దాని వైపు చూసిన వాళ్ళందరూ బతుకుతారు. వీళ్ళకేమర్థమైందో తెలుసా? ఆహా, మేము బతికింది ఎవరి వల్ల అంటే యెహోవా వల్ల కాదు, ఇత్తడి సర్పాన్ని చూస్తాం బట్టి మేము బతికాం. కాబట్టి అసలు దేవుడు ఎవరంటే ఇత్తడి సర్పం అనుకున్నాడు. వీళ్ళకి ఎట్ట అర్థమైంది? వీళ్ళకి ఎట్ట అర్థమైంది? వీళ్ళకి సార్లు చెప్పాను కదా, అందరికీ ఒకటి అర్థమైతే కొంతమంది దౌర్భాగ్యులకు ఇంకొకటి అర్థమైంది. ఒక రోజట మందుబాబులు కౌన్సిలింగ్ ఇయడానికి ఒకళ్ళు వచ్చారట. అరే బాబు, ఆల్కహాల్ మంచిది కదరా, మందు మంచిది కాదురా, మానండ్రా, మీకు చెప్తే అర్థం కాదు, మీకు ప్రాక్టికల్ చూపిస్తారు రండి అని చెప్పి మందుబాబులందరినీ కూడా కుర్చీలో కూర్చోబెట్టారట. కుర్చీలో కూర్చోబెట్టి 2 టెస్ట్ ట్యూబులు తీసుకున్నారట. టెస్ట్ ట్యూబులు అంటే చిన్న చిన్న ఉంటాయండి, అద్దాల్లాగా ఉంటాయి, ఇంత చిన్న గొట్టాలు. వాటిలో తీసుకొని ఇదిగోండి రే మందు తీసుకురండి, మీరు తాగే మందు ఇటు తీసుకురండి అన్నారట. ఓ మందు బాబు శుభ్రంగా తాగిపడేసిన మందు బాటిల్ తీసుకొచ్చాడట. ఆ మందు ఈ టెస్ట్ ట్యూబ్లో పోసాడట. ఇదిగో ఆ మందు పోసా చూడండి అన్నాడట అందరికి. మందు పోసారు అయ్యగారా, ఏం జరిగిందో చూద్దామని చూస్తున్నారు. ఇంకో టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాడట. ఆ చిన్న గొట్టంలో ఏం చేశాడంటే నీళ్లు పోసాడట. ఇదిగోండి ఈ నీళ్లు పోతున్నది, నీళ్లు పోసాడట. అందరూ ఆసక్తి చూస్తున్నారు. అబ్బా ఏం జరిగింది? ఒక దానిలో మందు, ఒక దానిలో నీళ్లు, ఒక దానిలో మద్యం, ఒక దానిలో నీళ్లు పోసారబ్బా ఏం జరిగింది చూద్దాం అనుకున్నారట. ఈ లోపల 2 పురుగుల్ని తీసుకొచ్చారట, వాన పురుగుల్ని రెండింటిని. ఒక వాన పురుగునేమో మందు ఉన్న దానిలో పోసారట, ఇంకో వాన పురుగునేమో నీళ్ళు ఉన్న దానిలో పోసారట. అప్పుడు ఏం జరుగుతుందంటే నీళ్ళలో ఉన్న వాన పురుగు చక్కగా కొట్టుకొని ఈత కొడుతుందంట. అంటే ఇతని ఉద్దేశం ఏంటంటే నీళ్ళు ఎంత మంచివి, మిమ్మల్ని కాపాడుతాయి, మీరు జీవంతో ఉంటారు అనేది ఈ అయ్యగారి ఉద్దేశం. మందులో పోసిందేమో సెకండ్లో చచ్చిపోయిందంట. అబ్బా, ఇప్పుడు ఈ అయ్యగారు అనుకున్నారు, అర్థమైపోయింది ఈ పాటికి మందు ఎంత డేంజర్. వీళ్ళకి మందు ఊరకనే మనిషిని చంపేసి తన సంగతి వీళ్ళకి అర్థమైపోయింది అనుకున్నారు అయ్యగారు. నీకేమర్థమైంది లేరానో మందుబాబుని అడిగాడంట. అప్పుడు ఆ మందుబాబు అన్నాడంట, ఏం లేదు సార్, ఈ మందు తాగితే వాన పురుగులన్నీ చచ్చిపోతాయి అని చెప్పి అందుకనే తాగడానికి ప్రోత్సహిస్తున్నట్టున్నారు సార్ మీరు అన్నాడట. వీడికి ఎట్ట అర్థమైంది? వీడికి ఎట్ట అర్థమైందంటే ఆడు చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే చంపేసిద్దరా ఈ మందు జీవాన్ని అని. ఆడికి అర్థమైందంటే కడుపులో వాన పురుగులు చంపేసి చాలా మంచిది తాగండి అని చెప్పినట్టు ఉంది ఆడికి. అంటే చెప్పాలనుకున్నది ఒకటి, ఆడికి అర్థమయ్యేది ఒకటి. ఇక్కడ కూడా అట్లానే ఉంటుంది.
ఇక్కడ కూడా దేవుడు చెప్పాలనుకునేది ఒకటి, మనుషులకు అర్థమయ్యేది ఒకటి. దేవుడు ఏమని చెప్పాలనుకున్నాడు? ఇతడు సర్పం చూపించి దాన్ని చూస్తే బతుకుతారనేది. అంటే దాని అర్థం ఏంటంటే త్వరలో యేసుని ఒక ఆయన వస్తాడు, ఆయన కూడా చచ్చిపోయి అలా పైకి ఎక్కుతాడు, ఆయన చూసినట్టు బతుకుతారా, ఇది అర్థం. వీళ్ళకి ఎట్ట అర్థమైందంటే ఆహా సర్పం వల్ల బతికేమేమోనని వీళ్ళకి ఎట్ట అర్థమయ్యి ఆ సర్పాన్ని శుభ్రంగా జేబులో దాచిపెట్టేసుకొని దానికి గుడి కట్టి దాని విగ్రహం చేసి పూజించేస్తున్నారు. ఎంతమంది రాజులు వచ్చినా దాన్ని ఎవరు ఏం చేయలే. హిజ్కియా ఎంత గొప్పడంటే ఏం చేశాడు చూడండి. దాని కింద 18వ అధ్యాయం 4వ వచనం. ఉన్నత స్థలాలను కొట్టేసి, విగ్రహాలను పగలు కొట్టేసి, దేవతా స్తంభాలను పడగొట్టేసి, మోషే చేతిన ఇత్తడి సర్పములను చిన్నా భిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలులు నెహుష్టాన్ అని పేరు పెట్టి దానికి ధూపం వేయచూ వచ్చి ఉండేది. అంటే ఎన్ని ఘనకార్యాలు చేశాడు, ఎంత గొప్ప కార్యాలు చేశాడు చూడండి. దేవుడు ఇతన్ని దీవించాడు, ఆశీర్వదించాడు, యుద్ధాల్లో పెద్ద విజయాలు సాధించేశాడు. ఒక పురుగు వచ్చిందండి ఇతని జీవితంలోకి, ఒక దుష్ట పురుగు ఎంటర్ అయిందండి ఇతని జీవితంలోకి. ఒకనొక రోజున ఏమైందంటే ఇతనికి రోగం వచ్చింది. రోగం వచ్చినప్పుడు దాదాపుగా చచ్చిపోబోతున్నాడు. ఇక అయిపోయింది, టైం ఈజ్ ఓవర్, ఆయుష్కాలం అయిపోయింది. ఇంకా రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయానికి రండి. రాజుల 2వ గ్రంథం పక్కనే, రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము ప్రారంభ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా, అనగా ఇక చచ్చిపోబోతున్నాడు. ఈ రోజుల్లో కోవిడ్కి అయినా సరే బతికి బట్టకట్టవచ్చు. ఆ రోజుల్లో ఒక రకంగా చెప్పాలంటే క్యాన్సర్ టైప్ వచ్చేసింది ఆయనకి. ఎవడో బతికి బట్టకట్టలేరు కదండి, క్యాన్సర్ చాలా ప్రమాదం కదా. దాదాపుగా అలాంటి రోగం వచ్చింది ఆయనకి. మరణకరమైన రోగము కలుగగా ఆమోసు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని దగ్గరికి వచ్చాడు. వాళ్ళ నాన్న కాలం నుంచి ఉన్నాడు. వాళ్ళ నాన్నకి చెప్తే బాగుపడలేదని వదిలేసాడు. ఇప్పుడు కొడుకు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు? నీవు మరణమైపోతున్నావు నాయన, నువ్వు చచ్చిపోబోతున్నావు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో అని యెహోవా సెలవిస్తున్నాడు. నాయన హిజ్కియా, అయిపోయింది, నీకు ఇవ్వబడిన ఆయుష్కాలం అయిపోయింది నాయన. ఇంకా ఇంకేమన్నా మంచి మంచి పనులు ఇంకేమన్నా పెండింగ్లో ఏమైనా పెట్టుకుంటే చక్కబెట్టేసుకోవటం అన్నింటినీ. ఏమైనా మంచి చెడు తర్వాత రాజవరైనా కావాలనుకుంటే ముందుగానే ప్రకటించేసుకుని అభిషేకం చేసేసి నీ జీవితంలో ఏమైనా చిన్న చిన్న మచ్చలు ఉంటే వాటిని కూడా తుడిపేసుకో. ఇంకొద్దిగా పవిత్రత వైపు పరిగెత్తి ఇక నీ లైఫ్ ఈజ్ క్లోజ్, దాదాపుగా అయిపోయింది, చచ్చిపోబోతున్నావు, 1 వీక్ గ్యాప్ యుడాయి, చచ్చిపోబోతున్నావు అని చెప్పాడు. మనోడికి భయం వేసి చాలా బాధపడుతున్నాడు, చాలా ఏడుస్తున్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళాడు, గోడ వైపు తిరిగి చాలా బాధపడుతూ ప్రార్థన చేశాడు. ఏంటి ఆ ప్రార్థన? 3వ వచనం. అతడు 2వ వచనం చదువుతున్నాడు. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడైన ఈ సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవా అని ప్రార్థించాను. కన్నీళ్ళు వచ్చేస్తున్నాయండి. చచ్చిపోతున్నాం అంటే మనం అంతే కదండి. మీకే కనుక ముందుగానే చచ్చిపోతున్నామని తెలిస్తే మన పరిస్థితి ఏంటి? అందుకని ఎప్పుడైనా రోగులండి చచ్చిపోతున్నారని తెలిసినప్పుడు వాళ్ళకి డైరెక్ట్గా చెప్పరు. ఎవరికి చెప్తారు? క్యాన్సర్ ఏదైనా ఉందనుకోండి, త్వరలో చచ్చిపోతున్నారు అనుకోండి, వాళ్ళకి చెప్పరు. వాళ్ళ ముందు బాగా మాట్లాడతారమ్మా, ఏదైనా తగ్గిపోతే ప్రశాంతంగా ఉంటుంది, మంచి ఏమైనా కావాలంటే ఏమైనా తినేసి వెళ్ళిపో, ప్రశాంతంగా ఉంది, వాళ్ళ పంపి అంటారు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళోళ్ళు వస్తారు. వాళ్ళోళ్ళు వచ్చినప్పుడు అప్పుడు చెప్తాడు, సార్ సీరియస్గా ఉంది కండిషన్, కష్టం, నాకు తెలిసి ఒక 2 నెలలు ఏమన్నా బతికితే బతకొచ్చు, అది కూడా నేను గ్యారెంటీ ఇవ్వలేను, ఆమెకి ఏమైనా కావాల్సినవి ఉంటే ఉండి పెట్టండి, చూడాల్సిన వాళ్ళు ఏమైనా ఉంటే రప్పించుకోండి, ఆమె సంతోషంగా చూడండి ఈ 2 నెలలని పక్కన వాళ్ళకి చెప్తారు. ఎందుకంటే వాళ్ళ మరణం వాళ్ళకి తెలిస్తే ఆ దుఃఖంతో 2 నెలలు బతకాల్సిన 1 నెలలోనే చచ్చిపోతాడు. ఈ ప్రపంచంలో మరణదేనం తెలిసిన ఒకే ఒకడు యేసుప్రభు, అంతే, ఇంకెవరికి తెలియదు ఈ ప్రపంచంలో. మరణం వస్తానని తెలిసి ఎన్నో ఏట మరణిస్తాడో కూడా తెలిసి ప్రతిరోజు కుమిలి ఏడ్చి ఈ లోకంలో బతికినటువంటి మహాపురుషుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. అలాంటిది దాదాపుగా ఒక 1 వారం రోజులు చచ్చిపోతాడన్న విషయం హిజ్కియాకు అర్థమైపోయింది. ఏడుస్తున్నాడు, కన్నీళ్ళు విడిచేస్తున్నాడు, దేవుని మొరపెట్టుకుంటున్నాడు. మనలాంటి పరిస్థితి దాపరించింది. ఏం చేశాడు తర్వాత? 5వ వచనం. అప్పుడు యెషయాకు దేవుడు చెప్తున్నాడు, 4, 5 వచనం. యెషయా నడిమిశాలలో నుండి, అనగా బాల్కనీ, నడిమిశాల అంటే బాల్కనీ అంటారు, మధ్యలో ఉంటుందా, బాల్కనీ నుండి అవతలకి వెళ్ళక మునిపే యెహోవాకు అతను ప్రత్యక్షమంటే ఈ మాట చెప్పాడు, వెనక్కి వెళ్ళిపోతున్నాడు. మళ్ళా బాల్కనీ దాటాడు, ఈ లోపలే మళ్ళా దేవుడు ప్రత్యక్షమాడు యెషయాకి. 5వ వచనం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియాకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీవు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విచుడు చూచి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునికి ఎక్కిపోవుదువు, ఇక 15 సంవత్సరములు ఆయుష్యము నీకు ఇచ్చేద్దు. ఎన్నేళ్ళు ఆయుష్కాలం ఇచ్చాడండి? 15. మనం కూడా ఎప్పుడో చావాల్సిన వాళ్ళమే, మనం కూడా ఫస్ట్ వేవ్లోనే పోవాల్సిన వాళ్ళమే.
మనం ఆ సెకండ్ వేవ్ లోనే కొట్టుకుపోవాల్సిన వాళ్ళమే, అసలు ఎన్ని కాకముందు యాక్సిడెంట్లు ఎప్పుడో పోవాల్సిన వాళ్ళమే మన అందరం కూడా. కానీ ఎందుకో దేవుడు కొద్దిగా ఆగుతాడండి. దేవుడు తొందరపాటు కలిగిన వ్యక్తి కాదండి. చాలాసార్లు కూడా దేవుడు ఎలాంటి వాడు అంటే చివరి వరకు ఆగుతాడు. ఇస్కరియోతు యూదా విషయంలో కూడా అంతే కదా. వాడు దొంగిలిస్తున్నాడని తెలుసు, మొదటి రోజు ఉన్నారు కదా అక్కడ బసాపురంలో. వాడు దొంగని తెలుసు, వాడు దొంగిలిస్తున్నాడని తెలుసు, డబ్బులన్నీ పాడు చేస్తున్నాడని తెలుసు, వాడు అమ్మేసేవాడని తెలుసు, వాడి ద్వారా తనకి ప్రాణాపాయం ఉందని, వాడే తనని చంపేసేవాడని తెలుసు. చంపేసేవాడని తెలిసినా కానీ ఎవరండి మనమేనా ఎవడైనా చిన్న చాడీ చెప్పాడంటేనే వాడితో ఎడమొహం పెడమొహంగా ఉంటాం మనం. మనమేనా ఎవడైనా లేనిపోని మాట ఎవరికైనా చెప్పాడంటేనే వాడి మొహం కూడా చూస్తానికి ఇష్టపడం. వాడు వస్తే చాలు ముఖ కవలికలు మారిపోతాయి మనకి. వాడు వస్తే చాలు మనలో ఒక నవ్వు మాయమైపోద్ది. వాడికి వందనం చెప్పడానికి కూడా మన మనసు ఇష్టపడదు. బాబు నీ మీద చిన్న చాడీ చెప్పాడని ముఖంలో ముఖ కవలికలు మార్చేసావే, ఏకంగా చంపటానికి ప్లాన్ వేస్తున్నాడు అన్న విషయం కూడా తెలుసయ్యా. అన్నీ తెలుసయ్యా మహానుభావుడు. అయినా కానీ ప్రేమతో హత్తుకున్నాడు. చివరికి కూడా నీ వాసాపురంలో చెప్పే చివరిసారి కూడా రొట్టె ముక్కను ముంచిచ్చాడు. స్నేహాస్తం చెప్పాడు చివరి రోజు కూడా. అరే అప్పగిస్తే అప్పచెప్పావు, మార్రా, చచ్చిన తర్వాత అయినా మార్రా అన్నట్టు ఒక స్నేహాస్తాన్ని అప్పచెప్పాడు. అయినా కానీ వాడు ఆ రొట్టె ముక్క తిన్నాడు తప్ప తిరిగి మరలా ఆయనకి తిరిగి ఇవ్వలేదు వాడు. అంటే చివరి వరకు ఎదురు చూశాడు మార్పు కోసం. తండ్రి కూడా అలాంటి వాడే కదండి, తొందరగా ఎవరిని చంపడం. మీ అందరు ఈరోజు బతికి బట్టగట్టారంటే కేవలం ఆయన కృప అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఈ పాటికి ఎప్పుడో చావాల్సిన వాళ్ళం మనం. ఎన్నో ప్రమాదాల నుంచి రక్షింపబడ్డాం మనం. ఇక్కడ ఊరకనే లేమన్నాం. మన ఈ బతుకులు లేక ఫస్ట్ వేవ్లో పోయిన గొప్ప గొప్ప వాళ్ళు లేరండి. ఎంతమంది పాటలు పాడేవాళ్ళు పోయారు, ఎంతమంది డాన్స్ వేసేవాళ్ళు పోయారు, ఎంతమంది హీరోలు పోయారు, ఎంతమంది విలన్ క్యారెక్టర్లు వేసిన వాళ్ళు పోయారు, ఎంతమంది రాజకీయ నాయకులు పోయారు. వాళ్ళందరూ పోయారు కోట్లుండి. ఏమీ లేకపోయినా ఒక చిన్నపాటి ఇంట్లో బతుకుతూ పూరి గుడిసెలో బతుకుతూ నువ్వు బతికేవు. ఇప్పుడు పోవాల్సిన మనల్ని, మన బీద బతుకుల్ని కనికరించి ఆయన ఇంకా బతికిచ్చాడండి. ఇప్పటికే హిజ్కియా కూడా అంతే, 15 ఏళ్ళ ఆయుష్కాలం పెంచేసాడట. పెంచేయగానే చాలా ఆనందపడ్డాడు, చాలా బాగున్నాడు. అప్పటిదాకా బాగానే ఉన్నాడు అదేంటో, కానీ ఆయుష్కాలం పెరిగిన తర్వాత మారిపోయాడండి హిజ్కియా. అప్పటిదాకా బాగానే ఉన్నాడు, అప్పటిదాకా నెంబర్ 1గా బతికాడు. అనవసరం ఇచ్చాడేమో అనిపించిందండి దేవుడు ఆయుష్కాలం. అప్పటికప్పుడే చంపేసినా భక్తి జీవితంలో చచ్చిపోయేవాడేమో. తర్వాత అక్కడ గర్వం పెరిగిపోయిందండి హిజ్కియాకి. ఆ 15 ఏళ్లలో హిజ్కియా సాధించింది ఏమీ లేదని నన్ను అడిగితే, పైగా పాపాన్ని మూట కట్టుకున్నాడు అంతే. 16 ఏళ్ళలో 15 ఏళ్లలో బతికిన తర్వాత ఏమైందో హిజ్కియా జీవితంలో. దినవృత్తాంతాల గ్రంథాన్ని ఒకసారి మీరు అందరూ తీయండి. దినవృత్తాంతముల గ్రంథము 2వ గ్రంథము 32వ అధ్యాయము. దినవృత్తాంతముల 2వ గ్రంథము 32వ అధ్యాయము 25వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 32వ అధ్యాయము 25వ వచనం. అయితే హిజ్కియా మనస్సున గర్వించి గర్వం వచ్చేసింది అయ్యగారికి. గర్వం పెరిగిపోయింది చెప్పాను కదా. అప్పుడు ఏడ్చిన ఏడుపు తర్వాత ఉండదు. ప్రారంభంలోనే చెప్పాను మీకు, రోగం వచ్చినప్పుడు బాప్తీసం తీసేసుకుంటానయ్యా అన్నాడు. రోగం వచ్చినప్పుడు ఏడ్చేసాడు, యేసుప్రభువే గొప్ప దేవుడు అనేసాడు. అంతా అయిపోయింది. ఫోన్ లేదు తర్వాత. హిజ్కియా కూడా అంతే, ఏడ్చేసాడు. అప్పటికప్పుడు అబ్బో ఏడ్చేసాడు. ధారాళంగా దేవుడి సన్నిధిలోకి వచ్చాడు. ఇంకా బాగా బతుకుతానని చెప్పాడు. మనం కూడా అంతే కదా, రోగాలు ఉన్నప్పుడు ఏం చేస్తాం, అయ్యా ఇంకా బాగా బతుకుతాను, ఇంకా బాబా, ఇంకా ఒక్కొక్కసారి అయ్యా, ఇంకొక ఆయుష్కాలం అయ్యా, ఈ ఒక్కదాని నుంచి తప్పించే, ఈ ఒక్క జ్వరం నుంచి తప్పించేసేయ్యా. ఎన్నిసార్లు ఆ నోటితో బొంకలేదు చెప్పు నువ్వు? ఎన్నిసార్లు ఆ నోటితో కళ్ళలాడలేదు చెప్పు నువ్వు? ఇవన్నీ దేవుడికి అసహ్యమే. మీ గుండెలకు తెలుసు మీరు దేవుడితో ఎన్నిసార్లు కళ్ళలాడారో. మీ మనస్సులకు తెలుసు దేవుడి దగ్గర మీరు ఎన్నిసార్లు బొంకారో. ఆయన్ని అనువుగా తీసుకొని చేతగానితనం అనుకుంటున్నారు ఆయన ఓర్పుని. మీరు అన్ని పాపాలు చేసినా ఇంకా ఏం కావట్లేదు, కానీ ఇంకా పాపాలు చేసుకుంటేనే పోయి దేవుడి చేతగానోడు చేస్తున్నారా మీరు? హిజ్కియా కూడా అంతే. అప్పటిదాకా ఏడ్చేసాడు, సడన్ గా ఏడుపు మారిపోయింది. అలా అలా తుడిచేసుకున్నాడు. ఏడుపు గర్వం పెరిగిపోయిందండి. మనస్సున గర్వించి ఏం చేశాడట, తనకు చేయబడిన మేలుకు తనకు ఒక మేలు చేయబడింది. ఆ మేలుకు తగ్గట్టుగా ప్రవర్తించలేదట. అతనికి తగ్గట్టుగా ఒక మేలు దేవుడు చేశాడు. అతని విన్నపాలను ఆలకించి యుద్ధంలో గెలిపించాడు అష్షూరు చెర దగ్గర. అతని మాటలను ఆలకించి సన్హెరీబు నుంచి విడిపించాడు. అతని మాటలను ఆలకించి రోగం నుంచి కాపాడాడు. ఇట్లా చేస్తే దేవుడు మేలట. ఆ మేలునట తగ్గట్టుగా ప్రవర్తించలేదట. ప్రవర్తనలో మార్పు వచ్చేసిందట. ఏం చేశాడు తెలుసండి? దేవుడికి బొత్తిగా ఆయన మహిమని దొంగిలించేసాడండి.
మనలోనండి దేవుడికి కృతజ్ఞత రహితులంటే అసలు నచ్చరండి దేవుడికి. ఆయనకి ఎప్పుడు కూడా ఎలాంటి వారిని ఇష్టపడతాడంటే ఆయన చేసిన మేలుని ఎవడైతే ప్రతిక్షణం లోపల జపిస్తుంటాడో, స్మృతిస్తుంటాడో, స్మరిస్తుంటాడో వాడిని దేవుడు ఇష్టపడతాడండి. మీరు ఎప్పుడైనా ఒకటి ఆలోచించండి. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం ప్రారంభ ద్వితీయ పలుకును ఒకసారి మీరు చదవండి. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము ప్రారంభ ద్వితీయ పలుకును జాగ్రత్తగా చదవండి. దావీదంటే దేవుడికి పిచ్చి. ఎందుకంటే ఒక్కటి దావీదికి బాగుంది. ఎప్పుడైనా తెలుసా దావీదు ఎలాంటి అంటే రాజసింహాసనం ఎక్కిన తర్వాత కూడా గొర్రెల కాపరిగానే ఊహించుకుంటాడు. రాత్రి కూడా పనుకునేటప్పుడు కూడా గొర్రెల సత్రంలో పనుకున్నట్టుగానే ఊహించుకుంటాడు. ఎందుకంటే ఆ స్థితిని మర్చిపోడు. దావీదుకి ఎప్పుడు ఒకటి గుర్తొచ్చి నీ గొర్రెల కాపరిని, నేను రాజునట్లయ్యా, అంత దేవుని కృప, ఆమె అంతే. గొర్రెలు కాసుకునేవాడిని, గొర్రెల దగ్గర మలమూత్రాల దగ్గర తిరుగుతుండేవాడిని, ఛాయ్ అనుకుంటా తిరుగుతుండేవాడిని. ఏంటి దేవుడు ఇక్కడ తీసుకొని పోయి రాజదండం ఏంది, మంత్రులు ఏంది, అసలు లైఫ్ ఏంది, ఎంత చేంజ్ అయిపోయింది. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. జీవితం గురించి స్మరణ, ఎందుకు పుట్టాను అసలు 139 కీర్తన అంతా అదే కదా. దేవా నీ ఆశ్చర్యాలు, నేను నా తల్లి గర్భంలో పుట్టిన తీరు చూస్తే మైండ్ పోతుంది నాకు అని చెప్తుంటాడు. ఇప్పుడు కూడా అదే ఏమన్నాడు చదువు 103వ అధ్యాయం ప్రారంభ ద్వితీయ పలుకు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఎంత గొప్ప మాట అండి. ఇప్పటికే మీరు మర్చిపోయారు కదా, ఒకసారి జ్ఞాపకం చేసుకుని మీ జీవితాల్లో జరిగినవి చాలా జరిగి ఉంటాయి. ఎన్నో జరిగి ఉంటాయి. ఎన్నోసార్లు కన్నీటి ప్రార్థనలు చీకటి గదిలో చేసలేదా మీరు? మీ కంటి చెమ్మ ఎప్పుడు మీ చెంపల్ని తాకలేదా? బాధలు వచ్చినప్పుడు దేవుడు ఆ చెమ్మని తొడవలేదా మీకు ఎప్పుడు? ఎన్నో చేసుంటాడు. ప్రతి గుండెకి తెలుసు. మీ గుండెని నేను ఒకసారి రిపీట్ చేసుకోండి, మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని. ఎన్నిసార్లు దేవుడు మిమ్మల్ని కాపాడాడు, ఎప్పుడెప్పుడు దేవుడు మిమ్మల్ని తన మంచి ఆపదలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు మిమ్మల్ని ఆయన కాపాడాడండి. ఎన్నోసార్లు అండి. అప్పుడు బాధలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు సహాయం అందించాడు మహానుభావుడు. చచ్చిపోవాలనుకున్నప్పుడు ఎన్నిసార్లు స్ఫూర్తిని నింపాడు మహానుభావుడు. బతికేదో అయిపోద్ది అనుకున్నప్పుడు ఎన్నిసార్లు మంచి మార్గంలో నడిపించాడు మహానుభావుడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దావీదు ఎప్పుడు అదేనండి. దావీదుకు ఉన్న మంచి గుణం అదే. హిజ్కియాకి అది లేదండి. ఒకసారి యేసుప్రభు వారు కూడా బాధపడ్డాడు. యేసుప్రభు వారు ఒక ఊర్లో వెళ్తూ ఉంటాడు. 10 మంది కుష్ఠరోగులు ఉంటారు. 10 మంది కుష్ఠరోగులకి జబ్బున ఏం చేస్తాడు? ఒకసారి లూకాసు వార్త ఏంటి బాగుంటుంది. లూకాసు వార్త 16వ అధ్యాయం ఏమండి, 16 కంటే కూడా 17 బాగుంటుంది. 17వ అధ్యాయము లూకాసు వార్త 12వ వచనం. లూకాసు వార్త 17వ అధ్యాయం. ఒకసారి యేసుప్రభు చాలా నిట్టూర్పు విడిస్తాడు ఒక విషయంలో. 17వ అధ్యాయం 12వ వచనం. యేసుప్రభు అలా ఒక ఊర్లో పోతున్నాడు. ఒక ఊర్లో వెళ్తూ ఉన్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు వచ్చారట ఆయన దగ్గర. కుష్ఠరోగం అంటే తెలుసు కదా, ఎక్కడికక్కడ చర్మం తినేస్తూ ఉంటుంది పురుగు. చేతులు ఉండవు, 4 చేతులు. కొరికేసి మొండి మిగిలింది. చివరికి ఏం మిగతా బతికుండంగా పురుగురికి తిండి కుష్ఠరోగం. అదే ఆ రోజుల్లో కుష్ఠరోగాన్ని చాలా నీచమైన రోగంగా, అంటురోగంగా చూసి ఓరు దూరంగా పాలనలో పెట్టేవాళ్ళు. అలాంటి కుష్ఠరోగులు అసలు దగ్గర కూడా ఎవరు రాని. అలాంటి యేసుప్రభు కౌగులించుకున్నాడు వాళ్ళందరినీ మహానుభావుడు. వెళ్తున్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. యేసుప్రభువా, అయ్యా కరుణించయ్యా, దండం పెడతామయ్యా, అన్నీ పోతున్నాయ్యా, చెయ్యిలన్నీ కాలిపోయినాయ్యా, తినేస్తుందయ్యా, ఈ చెయ్యి త్వరలో ఇది కూడా మొత్తం తినేస్తుందయ్యా, కుష్ఠరోగం పాకిపోతుందయ్యా, బతికుండగా పీక్కు తింటుందయ్యా, గద్ద పీక్కినట్టు పీక్కు తింటుందయ్యా, ఈ రోగం బతికించయ్యా అని అడిగారండి. అడిగినప్పుడు అప్పుడు యేసుప్రభు ఏం చేశాడు? ఆయన వారిని చూచి ఒక పని చేయండి, మీరు ఏం చేస్తారంటే మీరు వెళ్ళిపోయి యాజకుడి దగ్గర చూపించుకోండి. వాళ్ళకేం అర్థం కాల. అదేంటి ఎలీషా గారు యోర్దాను నదిలో దిగమన్నాడు, 7 సార్లు మునిగితే కుష్ఠరోగం పోతున్నాడు, అలా ఏమైనా చెప్తాడేమో అనుకుంటున్నారు. ఇలా ఆయన ఏం చెప్పలా. లేదు ఒక గుడ్డోడికి బురదలో ఉమ్మేసి ఆ బురదను అలాగే కనురెప్పల మీద పెట్టేశాడు, వచ్చేసింది, అలాగేమైనా చేస్తాడు, అది కూడా చెప్పలా. ఇప్పుడు సింపుల్ కొట్టాడు. పని చేయండిరా, ఈ 10 మంది వెళ్ళిపోండి, శుభ్రంగా వెళ్ళిపోయి మందిరం దగ్గరికి వెళ్ళిపోయి యాజకుడు చూపించుకోండి అని చెప్పాడు. సర్లే ఏదో చెప్పాడు కదా అని వీళ్ళు బయలుదేరుతున్నారు. అలా వెళ్తూ ఉండగా రోడ్డు మధ్యలోనే వారు వెళ్ళొచ్చు ఉండగా ఒక మిరాకిల్ వాళ్ళకి చెయ్యొచ్చేస్తుంది. అలాగే రోడ్డు మీద వెళ్తూ ఉన్నారు, చిన్నగా చెయ్యొచ్చేస్తుంది. రోడ్డు మీద వెళ్తున్నారు, చిన్న
చిన్నగా కాలు వచ్చేస్తుంది. రోడ్డు మధ్యలో వెళ్ళిపోతున్నారు, చిన్నగా పోయిన ఏళ్ళన్నీ వచ్చేస్తున్నాయి. చూపుడు వేలు వచ్చేస్తుంది, మధ్య వేలు వచ్చేస్తుంది, ఉంగరపు వేలు వచ్చేస్తుంది, చిటికి వేలు వచ్చేస్తుంది, అన్ని చిన్నగా వచ్చేస్తున్నాయి. సగం దూరం వెళ్ళిపోగానే మొత్తం పోయిన అవయవాలన్నీ వచ్చేసినాయి. అబ్బా, దేవుడు స్తుతించారంట. అబ్బా ఏం చేశారు చూడండి తర్వాత, గొప్ప శబ్దముతో వారిలో, కరెక్ట్ ఫ్రేమ్ కరెక్ట్గా ఉండాలా, ఇలాగా ఇవన్నీ మన చేతులు వచ్చేటి 10 మందికి ఇలా జరిగిపోవడం చూసి ఆనందాలు, కేరింతలు, ఆశ్చర్యాలు అన్ని, అబ్బురాలన్నీ జరిగిపోయినాయి. అంటే వాళ్ళలో ఒకడు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరిచాడు. దేవా నీకు మా కృతజ్ఞతలు అయినా అని కింద పడి సాష్టాంగ నమస్కారం చేసి ఉప్పొంగిపోయి, కనపడుతున్న ప్రతోడికి నాకు దేవుడు స్వస్థత చేశాడు, కనిపించిన ప్రతోడికి యేసు ప్రభు నన్ను స్వస్థత చేశాడు, దేవుడు నన్ను కరుణించాడని దేవుని గొప్పగా పొగిడేస్తున్నాడు ఒకడు. నెక్స్ట్ తిరిగి వచ్చాడు, మళ్ళీ యేసు ప్రభు దగ్గర తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి, అయ్యా అయ్యా నువ్వు చెప్పినట్టుగానే వెళ్ళానయ్యా, ఇదేంటో కానీ నాకు పోయిన చేతులను వచ్చేసినాయి అయ్యా, అయ్యా మీకు సాష్టాంగ ప్రణామాలు అయ్యా, మీ చుట్టూనే తిరుగుతానయ్యా అని యేసు ప్రభు దగ్గరికి వచ్చేసాడు. వాడు సమరయుడు. అందుకు ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడండి, ఒరే ఏంటి 10 మంది వెళ్ళారు వెళ్ళటానికైతే, ఒక్కడివే వస్తున్నావేంటి తిరిగి? ఆ 9 ఎక్కడా? ఇలా 9 మంది ఏదైనా ఈ అన్యుడు తప్ప ఎవరు లేరా? ఎవరికి కృతజ్ఞత లేదా? దేవుడు తగ్గించాడు కదా, ఆయనకు లోబడి ఉండాలనే తత్వము లేదా? యేసుప్రభు బాధపడిపోతున్నాడు అండి. ఏర్రా వెళ్ళటానికి 10 మంది వెళ్ళారు, ఒక్కరు వస్తున్నామేంటి? మిగతా 9 ఎక్కడా? దేవుని మహిమపరచడానికి ఎవడునూ లేడా? కృతజ్ఞతారహితుడు వీళ్ళందరూ. మీ జీవితాల్లో కూడా అంతే. తగ్గినప్పుడు మరలా క్రీస్తు దగ్గరికి మీరు ఎంతమంది వచ్చారు చెప్పండి? రోగం తగ్గింది మీలో చాలా మందికి రోగాలు తగ్గినాయి, నిజంగానే తగ్గినాయి. స్వస్థతలు ఉంది అంటే ఈడెవడ ప్రార్థన చేస్తే పోయేది కాదులేండి. మళ్ళీ అవి లేవు, మళ్ళా కింద పడేయటం, నూనె రాయటం, స్వస్థతలు ఆ రోజుకి, ఇవన్నీ ఫేక్, ఇవన్నీ అబద్ధ బోధలు. ఇవన్నీ ఇవి కాదు. యేసుప్రభుని నమ్ముకుంటే, యేసుప్రభు కోసం నువ్వు బతికితే, ఆయనకు నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన రోగాలు తీసేస్తాడు. అంత కెపాసిటీ దేవుడికి ఉంది. అంటే ఆయనకి నచ్చాలంతే, ఆయనకి చిత్తం ఉండాలంతే. మీరు చాలా మందికి దగ్గర 10 మంది అయితే వెళ్ళారు అంటే దాని అర్థం ఏంటంటే 100 మందికి ఇక్కడ ఎన్నో మేలులు దేవుడు చేశాడు. ఎంతమంది మీరు దేవుడి సన్నిధికి తిరిగి వచ్చారు? ఎంతమంది ఆయన్ని స్తుతించి ఆయన దగ్గరికి తిరిగి వచ్చి జీవితాన్ని సమర్పించారు ఆయనకి? ఇక్కడ ఇతను చేసిన పని ఏంటంటే, స్వస్థత పడంగానే తన జీవితాన్ని ప్రభుకు సమర్పించేశాడు. వచ్చి ప్రభు నీ చిత్తం అనేసాడు అంతే. మిగతా 9 రాలా, తగ్గిపోయింది కదా, పని అయిపోయింది కదా, మర్చిపోయారు కదా, వెళ్ళిపోయారు అట్టించాడు అంతే. మన జీవితాలు ఎలా ఉన్నాయి? వెళ్ళిపోయిన 9 మీరు ఉన్నారా? వచ్చిన ఒక్క కుష్ఠరోగిలో మీరు ఉన్నారా? ఇస్కియా వెళ్ళిపోయిన 9 ఒకడైపోయాడండి. గర్వం వచ్చేసిందండి. ఏం చేశాడో తెలుసా? చేయరానిది ఒకటి చేశాడు, దేవుడికి అసహ్యమైంది ఒకటి చేశాడు. ఏం చేశాడు? ఒకసారి మీ బైబిల్ గ్రంథాలు ఓపెన్ చేసి యెషయా గ్రంథం 39వ అధ్యాయానికి రండి. యెషయా గ్రంథము 39వ అధ్యాయము ప్రారంభ పలుకు. యెషయా గ్రంథము 39వ అధ్యాయము ప్రారంభ పలుకు. ఆ కాలంలో రాజులకి ఏం జరిగినా కానీ అంతే కదండి. మామూలు పూరుగుడిసులో ఉన్నాడు, ఆత్మహత్య చేసుకున్నా ఎవడో పెద్దగా పట్టించుకోడు. మొన్న మధ్య పేపర్లో చూశాను, చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు కంటి కింద కురుపు వామ్మో అని పెట్టారు ఈనాళ్ళు. అంటే అయ్యగారు కురుపు వచ్చినా బ్రేకింగ్ చూసేది. ఆయన ఒక్కడి గురించి కదా, ఎవరైనా అంతే. ఇంకో పేపర్లో చూసా, వార్తలో నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు అంటే ఆయన చాలా ఇబ్బంది పెట్టిందంట ముక్కు మీద వాల్త. అది కూడా బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది. అంటే రాజులు కురుపులు వచ్చినా ఏగల వాడినా బ్రేకింగ్ న్యూసే. మన బోటు రైతు అప్పులు కట్టలేక మందు తాగి చచ్చిపోతే ఎక్కడో జిల్లా న్యూస్లో ఎంత, అది కూడా ఎత్తే అత్తాడు లేకపోతే లేదు. రాజులకి ఏం జరిగినా ప్రపంచవ్యాప్తమైంది, జగద్విదితమైంది అది కదా. ఇక్కడ ఇతను కూడా రోగం తగ్గిపోయింది అనగానే మరి ఇసుకే చచ్చిపోతాడంట అని అనుకునే లోపల ఇసుకే తగ్గిపోయింది కదా. ఇదంతా పాకింది, అందరికి పాకింది. బబులోనికి, పారసీకి, ఈజిప్ట్కి, జోర్డన్కి, లెబనాన్కి అందరికి వెళ్ళిపోయింది వార్త. ఇస్కియా ఆశ్చర్యంగా బతికాడంట్రా, ఇస్కియా చచ్చిపోవాల్సినోడు మళ్ళీ బతికాడంట్రా అని అందరికి పాకిపోయి ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. అంతే కదండి. జబ్బులు తగ్గిపోయిన తర్వాత మీరు కూడా హాస్పిటల్కి వెళ్ళి పండ్లు ఫ్రూట్లు వేస్తుంటారు కదా. మీ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి బాగాలేదు అనుకున్నారు అనుకోండి,
వాళ్ళు కొద్దిగా నయమైంది అన్నారు అనుకోండి, వెంటనే మీరు ఏం చేస్తారు? వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి ముందుగా యాపిల్స్ 2 దానిమ్మ 2 కొనుక్కొని, పండ్లన్నీ పట్టుకొని, కొబ్బరి నీళ్ళు పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఎలా ఉంది బాగుందని పరామర్శించి అవన్నీ ఇచ్చి తిరిగి వచ్చేస్తారు. గ్రీటింగ్స్ తెలిపి వస్తారు, మంచిదంటే సంతోషం, మాకు కూడా చాలా సంతోషంగా ఉందని. ఈయన దగ్గర కూడా రాజులందరూ వచ్చేస్తున్నారు. ఐగుప్తు రాజు వచ్చేసాడు, ఈ పారసీకులు వచ్చేసారు, అందరూ వచ్చేసారు. ఆడలో ఒకడు బబులోను రాజు వచ్చాడు. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి 39 ఆ కాలం ముందు బబులోను రాజు బలదాను కుమారుడైన మెరుదకల్బాదును హిజ్కియా రోగి అయి బాగుపడినన్న సంగతి విని పత్రికలను కానుకను అతని ఎదుగు పంపించారు. అంటే మా భాషలో చెప్పాలంటే పండ్లు పూలు అన్ని పంపించేశాడు అతని దగ్గరికి. విని ఏం విన్నాడట? రోగి అయి బాగుపడిన సంగతి, అనగా రోగం తగ్గి బాగుపడ్డాడని విని పండ్లు పూలు కానుకలు పత్రికలు, అంటే పత్రిక దానిలో ఉంటది, రాజుగారు హిజ్కియా గారు నమస్కారాలు, మీరు బాగున్నారు కదా, మీ వార్త మేము చాలా సంతోషం, మంచి లెటర్ రాసి పంపించాడు. నెక్స్ట్ ఏం జరిగింది? హిజ్కియా దూతలు అనగా అతని తరపున వచ్చిన మాటలు విని లోపలికి తీసుకొని వచ్చారు. మంచిదే కదా, అతిథి గౌరవం మంచిదే కదా, లోపలికి తీసుకొని వచ్చి తన ఇంటనేమి. చూడండి ఎంత తప్పు చేస్తున్నాడంటే, వాళ్ళు దూతలు వచ్చారు, నీకు పత్రిక ఇచ్చారు, నీకు బహుమానాలు ఇచ్చారు, నువ్వేం చెప్పాలా? ఏం చెప్పాలి నువ్వు? అయ్యా నిజంగానయ్యా చచ్చిపోవాల్సి ఉన్నాయా, నాకు చాలా భయం వేసింది ఆ రోజు, ఏం జరిగింది తీసుకు అడుగుతారు కదండి. ఇప్పుడు ఎవరైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, లేదా ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఏమడుగుతారు? ఫస్ట్ ఏమడుగుతారు చెప్పండి? మొన్నటిదా బాగున్నాడు, ఎలా జరిగింది అసలు అడుగుతుంటారు, సహజంగా అడుగుతుంటారు కదా. ఎవరైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఫోన్ చేస్తారు, ఏంటి ఎలా జరిగింది, ముందు ఇదే అడుగుతాం మనం. ఎలా జరిగింది? చచ్చిపోయాడు అనుకోండి, అదేంటి బాగానే ఉండేవాడు కదా, ఎలా ముందు మనం అడిగే ప్రశ్న ఏంటంటే అసలు ఎలా జరిగింది ఇది. అది దూతలు వచ్చారు, రోగి ఏమంట కదా, మళ్ళా బాబు ఎలా జరిగింది అని అడిగినప్పుడు ఏం చెప్పాలండి? ఏదోనండి దేవుని కృప అండి బాబు, అప్పుడే పోవాల్సిన దేవుడు ప్రవక్తను పంపించాడు, యెషయాని అంజూరు ముద్ద ఏదో పెట్టాడు, అది పెట్టంగానే నిజంగా దేవుడు ప్రార్థన ఏమంటూ చేశాను, నిజంగా తగ్గిపోయిందండి, నిజంగా దేవునికి స్తోత్రం అండి బాబు, ఆయన లేకపోతే నా బతుకు లేదండి, నిజంగా ఆయనే నిజమైన దేవుడు అండి. అదే కదండి, నయమా గారికి కుష్ఠరోగం తగ్గిపోయిన తర్వాత ఆయన అన్నమాట ఏంటండి? నయమా గారు కుష్ఠరోగం తగ్గిపోయిన తర్వాత ఆయన అన్నమాట ఏంది? ఈ ప్రపంచంలో దేవుడు ఎవడు లేడు, ఇశ్రాయేలీయుల దేవుడే దేవుడు, ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడనేసాడు, స్తుతించాడు. ముందు తగ్గంగానే దేవుణ్ణి స్తుతించాడు ఎవరు? నయమాను. దేవుని ఘనపరిచాడు ఎవరు? నయమాను. హిజ్కియాకి గుణం పోయిందంటే దేవుడి గురించి మాట్లాడటం మానేశాడు. ఇక లోపలికి పిలిచాడు, దేవుడు ప్రవక్త, దేవుడు ఎలా తగ్గించాడు, ఏం జరిగింది, యెహోవా ఎంత గొప్పోడో అన్నీ తెలిసిన నువ్వే కదా చెప్పాలి నీ దేవుడి గురించి. చెప్పలేదండి. ఇప్పుడు మనం కూడా అంతే, ఎవరు ఇల్లు కట్టించుకున్నారనుకోండి, ఎవరైనా ఇంటికి పిలుస్తారు కదా, ఓపెనింగ్ చేయడానికి ఇంటికి పిలుస్తారు, గృహప్రవేశం అనే పేరుతో పిలుస్తారు. పిలిచినప్పుడు మీరు ఏం చేస్తారో చెప్పండి, లోపల చేసి మీరు చేసి అతి పెద్ద తప్పు కూడా అదే, హిజ్కియాకి పెద్ద తేడా ఏం లేదు. లోపల ఫస్ట్ వెళ్ళంగానే ఏం చూపిస్తారు? ఇదిగోండి బెడ్రూమ్ అండి, బెడ్రూమ్ అయితే బెడ్రూమ్ అయితే అనే డైలాగ్ ఏంది, దేవుని కృప వల్ల ఆ మాట మాత్రం అండి. ఈ టైల్స్ ఉన్నాయి చూసారండి, అబ్బా ఇటలీ నుంచి తీసుకొచ్చాడండి మా ఆయన, రాజస్థాన్ నుంచి తీసుకొచ్చాడు మా ఆయన, ఆడ వుడ్ ఉంది కదా, అమ్మో ఇది మామూలుది కదండి, కర్ణాటక నుంచి తెప్పించాను దీన్ని, ఈ పెయింట్ కూల్ పెయింట్ ఇక్కడది కాదట, ఇది ఎవరో మధ్యప్రదేశ్లో దొరికిందట, ఇది తీసుకొచ్చాడు మా ఆయన. గొప్పది ఎందుకు? ఎప్పుడైతే మీరు ఒక ఇల్లు కట్టినప్పుడో, ఏదైనా ఒకటి జరిగినప్పుడో, ఎప్పుడైనా మీ జీవితాల్లో దేవుడిని కాకుండా దేన్నైనా గణపరిచావే, చచ్చావే, కృతజ్ఞత లేనోడివే నువ్వు. అసలు ఆ మాటలు రాకూడదు నీకు. నువ్వేది చూపించినా దేవుని కృపలో కట్టానండి, అంతే, ఒకే మాట, అంతే. ఇట్స్ హర్షం, ఆయనేనండి, అన్నిటికీ ఆయనేనండి, మహానుభావుడు ఆయన వల్లే జరిగినాయండి అని. దేవుని ఘనపరచు నువ్వు, ఆయన గుణాలను ప్రకటించు నువ్వు. రోగం తగ్గింది అనుకోండి, ఏం చెప్తారు? రోగం తగ్గితే ఏదో దేవుని కృపల్లో తగ్గింది సార్, ఆయన లేకపోతే చచ్చిపోయి, ఆ మాట చెప్పు. అబ్బో అసలు అన్ని హాస్పిటల్ తిరిగానండి, హాస్పిటల్ అలగలేదండి, ఆ హాస్పిటల్కి వెళ్ళానండి, అబ్బా పల్లి చూసానండి, ఆయన చూసిన తప్పకి తగ్గిపోయిందండి, అన్నావా చచ్చావు నువ్వు. అంతకంటే గొప్ప హాస్పిటల్లో చేయనండి బాలసుబ్రహ్మణ్యం, మరి ఆయన బతకలేదే అంట, డాక్టర్లు లేక, హాస్పిటల్ లేక, లేదా మీ ఇంటి దగ్గర ఉండే హాస్పిటల్ కానీ చిన్న హాస్పిటల్ ఏమైనా జాయిన్ అయ్యాడు ఆయన. హాస్పిటల్ వాళ్ళు కాదురా నాయన, నీకు తగ్గింది, దేవుని స్తుతించు. ఇసుకే ఏం చేశారంటే లోపల పిలవంగానే దేవుడు అన్న పదం రాలేదండి,
ఆ తొమ్మండుగురు ఎలాగైపోయారు అలాగైపోయాడు. అయిపోయి ఏం చేశాడు చూడండి, లోపలికి పిలిచి వారిని లోపలికి రప్పించి తన ఇంట్లో ఉన్న అబ్బా రాజ్యం అందేమి కలిగిన సమస్తాన్ని చూపించేసి దేన్ని మరుగు చేయకుండా దేవుణ్ణి తప్ప అన్నిటినీ చెప్పేశాడు. దేన్ని మరుగు చేయాల. దేవుడు చూస్తున్నాడు, వీడు చెప్తాడా చెప్పండి నా గురించి, అసలు నా గురించి ప్రకటిస్తాడా ప్రకటించడం, అంతే కదండి. ఎప్పుడు పండిద్ది అంటే ఏదైనా ఒక మాట సందర్భంలో ఉన్నప్పుడు పండిద్ది, అంతే కదండి. మీరు అరే మీ బతుకులు మార్చుకోండి రాని ఇప్పుడు ఎంత చెప్పినా మీ చెవులకు ఎక్కదు. దేవుడి గురించి ఇప్పుడు ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. అదే మీరు మంచాన పడితే మాత్రం ఏ మాట చెప్పినా కానీ వింటారు, ఎవరు చెప్పినా కానీ వింటారు. అవునా కదా. ఒకసారి మంచాన పడిన తర్వాత పసిపిల్లోడు చెప్పిన మాట కూడా ఈనాడు అనిపించింది, వీడేం చెప్తాడు అని. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు కదా, మంచి శక్తి సత్తు ఉంది కదా ఒంట్లో, ఎన్ని చెప్పినా ఏదో ఎక్కుతో ఇంటికి వెళ్ళిపోతాం అంతే. రోగంలో ఉన్నప్పుడే వాక్యం ఎక్కిద్ది ఎవరికైనా, బాధలో ఉన్నప్పుడే బోధపడిద్ది ఎవరికైనా. ఇప్పుడు తగ్గినోడు చెప్తే ఎంత ఘనమండి దేవుడికి, ఎంత ఘనమండి దేవుడికి. అది చెప్పట్లేదండి ఆ మాట, అన్నిటినీ చెప్పేశాడు దేవుడిని తప్ప. అన్నిటిని మరుగు చేయక ఏం చేశాడు, తన పదార్థములు గల కొట్టు. అబ్బా ఎల్లగానే ఎర్ర చందనం చూపించాడు, ఎర్రంగానే తైలాలు చూపించేశాడు, ఎర్రంగానే ఎవలపిండి నూనెని చూపించేశాడు, ఎల్లంగానే ఒలివ నూనెని చూపించాడు, ఎల్లంగానే అంజూరపు చెట్టు సార్. ఇవన్నీ చూసిన తర్వాత అలా ఫస్ట్ ఏమర్థమైందా, ఇస్కియాకు రోగం తగ్గిందంటే ఈ నూనె బాగా పూసాడు అనమాట ఆ పుండు మీద. వీడికి అర్థమైంది. ఇస్కియాకి రోగం తగ్గిందంటే ఇదిగో ఈ పదార్థాలన్నీ వాడటాన్ని బట్టి తగ్గిందన్నమాట. అర్థమైపోయింది వాళ్ళకి మరి అదే అర్థమైంది, వాళ్ళకి అదే అర్థమైంది. మరి అదే కదా నీ సక్సెస్కి సీక్రెట్ ఏంటి అన్నారు అనుకోండి ఇంటికి వచ్చిన తర్వాత, నువ్వు ఇంత గొప్పడు అయిపోయావు కదా, నీ సక్సెస్కి సీక్రెట్ ఏంటంటే ఇంట్లో లోపలికి వెళ్ళంగానే గడవ ఓపెన్ చేసి బూస్ట్ బాటిల్ చూపించావు అనుకోండి, ఏంటి దాని అర్థం ఏంటి, బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని అర్థం, అంతే సింపుల్గా. అదే అర్థం, మరి అదే అర్థం వచ్చింది. నువ్వు ఏం చూపిస్తావో మరి అదే, అక్కడ కూడా అదే జరిగింది. నెక్స్ట్ వెండిని, బంగారాన్ని, ఆయుధశాలల్ని, గంధం. అబ్బో ఈ గంధ వర్గాలు అంటే ఆయుర్వేద మెడిసిన్స్ ని, పరిమళ తైలాలు అంటే ఏ జబ్బునైనా మాయం చేసేటువంటి పరిపక్వ పుష్ట పరిమళ తైలాలను, తన పదార్థంలో సమస్తాన్ని చూపించేశాడు. అంటే దేవుని సువార్తను తప్ప తనకున్న ఘనాన్ని చూపించేశాడు. తనను తాను ఘనంగా ఏం చేసుకున్నాడు, తనకున్నవి ఘనంగా చూపించాడు. ఘనవంతుడైన దేవుని మాత్రం మూసేశాడు, దేవుని మాత్రం కిటికీల చాటును బంధించేశాడు. తనను తాను ఘనవంతుడిగా తన ఘనాన్ని తాను హెచ్చించుకునే ప్రయత్నం చేశాడు. యేసుప్రభువు అదే చెప్తారు మాట, లూకాసు వార్తలో మంచి మాట చెప్తారు. దేవుడికి అసహ్యమైన విషయం ఏంటంటే, లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనం, లూకాసు వార్త 16వ అధ్యాయము 15వ వచనం, మనుష్యులలో ఘనముగా ఎంచబడునది. ఇస్కియాక ఎన్ని గణాలేమో, గ్రంథవర్గం, తైలాలు, ఆయుధశాలలు, పదార్థాలు, బంగారాలు, వెండి, వజ్ర వైఢూర్యాలు, రక్త కేసన మణులు, ఇవన్నీ ఆయన గొప్పవేమో. దేవుడు అంటున్నాడు, మనుష్యులలో గణముగా ఎంచబడునవి నాకు అసహ్యం. అంటే ఇప్పుడు హిజ్కియా ఏ పని చేశాడు, దేవునికి అసహ్యమైన పని చేశాడండి. ఈ అసహ్యమైన పని దేవుడు చేశాడు. అందుకని ఆ రోజు నుంచి హిజ్కియా పతనం ప్రారంభమైంది. ఆ రోజు నుంచి హిజ్కియాలో ఏదో ఒక అశాంతి రాజ్యం వెళ్తూ వచ్చిన తర్వాత మీరు పుస్తకాలన్నీ చదువుతూ ఉంటే హిజ్కియా పతనం ప్రారంభమై చివరికి ఒక స్వల్ప రాజుగా చచ్చిపోతాడండి. ఒక మచ్చని మిగిల్చుకున్నాడు హిజ్కియా తన జీవితంలో. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, ఒక రహస్యం దాగి ఉంది ఈ జీవితంలో. ఆ దివ్య రహస్యం ఏంటంటే, నీవు ఏమి చేసినా దేవుడికి మహిమకరంగా చేయాలి. నువ్వు ఏం మాట్లాడినా నీ ప్రతి మాట దేవుడికి మహిమకరంగా ఉండాలి. దేవుణ్ణి తప్ప నువ్వు దేన్ని హెచ్చించినా నువ్వు ఖచ్చితంగా వెళ్ళిపోయిన తొమ్మండగురులో ఒకడు అయిపోతావు. మనం ఏం నేర్చుకోవాలి చెప్పండి మన జీవితం? అబద్ధపు సాక్ష్యాలా? ఇందాక నేను చెప్పాను కదా నిన్నటిదేనాడు, అబ్రహాం అబద్ధం ఆడాడు, సారా నేర్చుకుని సారా అబద్ధం ఆడేసి, సారా అబద్ధం ఆడేయటం చూశాడు, అబ్రహాం అబద్ధం ఆడేశాడు. ఏమన్నా చెల్లెలు అబ్రహాం అబద్ధం ఆడేయటం ఇస్సాకు చూశాడు, ఇస్సాకు చూశాడు, యాకూబ్ సేమ్, యాకూబ్ చూసి షిమ్మోన్ సేమ్. వెళ్ళిపోయింది. ఒకరిని చూసి ఒకరు పాపాలు నేర్చుకున్నారు. మనం యోసేపులా ఉండాలి. ఈ ప్రపంచంలో పుణ్యాన్ని నేర్చుకున్న ఏకైక వ్యక్తి యోసేపు. అవునండి. ఆ పక్క అధ్యాయంలోనే వాళ్ళ అన్న పాపం చేస్తాడు. 35వ అధ్యాయం సరే మీరు అందరూ కూడా బైబిల్ గ్రంథాలు ఓపెన్ చేసి 39లో
39వ అధ్యాయంలో యోసేపు పాపం చేయడు. 39వ అధ్యాయం ఆదికాండంలో యోసేపు దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. మీకు అందరికీ తెలుసు, అది నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఎప్పుడు చదువుతూనే ఉంటారు యవనస్తుల పాఠాల్లో కానీ మిగతా ఆరాధనా క్రమంలో కానీ. ఒక స్త్రీ యోసేపు దగ్గరకు వచ్చి పాపం చేయమంటే యోసేపు చేయడు, కానీ ఆ ముందు అధ్యాయంలోనే ఒక ఆయన పాపం చేస్తాడు, సేమ్ పాపం చేస్తాడు. 38వ అధ్యాయం ఏంటి? 38వ అధ్యాయము 15వ వచనం చదవండి. 38:15 వీళ్ళన్న 38:15 యూదా ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొనినందున వేశ్య అనుకొని ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయిదని చెప్పి హెచ్చరిస్తాడు. పక్క ముందధ్యాయంలోనే అన్న పాపం చేశాడు, నాన్నే పాపం చేశాడు పెద్దోడు. నేనంత చిన్నపిల్లగాన్ని, నేను చేస్తే ఏమైతే పాపం చేయలేదండి, పాపం చేయలే. మనం ఒకడేదో పాపం చేస్తే మనం కూడా తిరిగి పాపం చేస్తాం, అది మన బతుకు, అది మన బతుకు. వాడు అబద్ధం ఆడితే ఆడాడు, అయ్యగారే అబద్ధం ఆడినప్పుడు మనం ఆడితే ఏమైంది? అంతే కదండి. అయ్యగారు మాదిరిగా ఉండాలి. అయ్యగారు నీ ముందే అబద్ధం ఆడేశాడు అనుకోండి, నువ్వు చూసిన ఒక సంగతి అబద్ధం నువ్వేమనుకుంటా? మనం ఇలా ఉండకూడదు కదా అనుకో. అయ్యగారే అబద్ధం ఆడారంటే మనం ఏమాత్రం వాళ్ళం అని మనం కూడా ఆడేస్తాం అబద్ధం. అయ్యగారు ఏ తప్పులు అయితే చేస్తావు అవి తప్పులు చేస్తావు. యోసేపు అలాంటి కదండి. వాళ్ళ అన్న పెద్దోడు యూదా అనేటువంటి అగ్రగణ్యుడు అన్నంలోకెల్లా అతను పాపం చేసి వేశ్య దగ్గరికి పోతే ఆ వేశ్య తన దగ్గరికి వచ్చినప్పుడు ఆ పోతీఫర్ భార్య వాళ్ళ అన్న గుర్తుకు రాలేదండి. మా అన్నే ఉన్నాడు కదా, మా అన్నే కావాలని ఆమె దగ్గరికి పోయాడు కదా, పాపం చేశాడు కదా, ఇక్కడ నేనేం పోలేదు, ఆమె వచ్చింది కదా, చేస్తే తప్పేంటి అనుకో, చేయలా చెయ్యి నేనా పాపం వచ్చి నేను చేయను అన్నాడండి. అంతే. 35వ అధ్యాయంలో ఆ ముందు రూబేన్ కూడా పాపం చేస్తాడు బిలహతో. వాళ్ళ అన్నలందరూ పాపాలు చేశారు, ఇతను మాత్రం ఏనాడు పాపం చేయలేదండి మహానుభావుడు. మనం ఎవ్వడు పాపం చేసినా సరే తామసి బురదయంలో పుష్పపు రీతిన ఎగురుతూ ఉండాలి తప్ప ఈ లోకంలో పడిపోకూడదండి. నిఖార్సుగా బతకాలి. జీవితం ఒక్కటేనండి, జీవితం ఒక్కటే. అబద్ధాలు ఆడేసి సైతాన్ సంబంధులు అవుతారు, నిజాలు మాట్లాడుతూ దేవుళ్ళు వర్ధిల్లుతారు. మీరే ఆలోచించుకోండి. ఉన్న జీవితాన్ని అనవసరంగా పాడు చేసుకోమాకని పిల్లారా. చిన్న అల్ప కోరికల కోసం చిన్న అబద్ధాల దగ్గర ఎందుకండి? అబద్ధం అన్నాడు ఎవరు లేదు, అదే అంటాడు కదా యోహాను. తను అబద్ధం ఆడలేదని ఎవడైనా చెప్తే వాడిది ఎవరిని అబద్ధికుడిగా చేస్తాడట? దేవుణ్ణే. అందరు అబద్ధాలు, పేతురు అబద్ధాలు, అందరు అబద్ధాలేనండి. ఈ ప్రపంచంలో ఒక్కడిని నోటనే ఏ అబద్ధం పలకలేదు ఇంతవరకు మనిషిగా పుట్టినవాడు. ఆయన ఒకే ఒక్కడు, యేసుక్రీస్తు ప్రభువుల వారు. మీరు ఏం నేర్చుకుంటున్నారు? మీ జీవితాల్లో నీతిని నేర్చుకోండి. పక్కనోడి దగ్గర మంచిని తీసుకోండి, చెడుని కాదు తీసుకోవాల్సిందే. దేవుడికి ఎవడైతే చెడును అనుసరిస్తాడో, ఎవడైతే అహంకార దృష్టి పెరిగిపోతాడో వాడు దేవుడికి అసహ్యుడు. ఈ విషయాన్ని మీ జీవితాల్లో మీరు ఎప్పుడు కూడా మర్చిపోమాకండి. ఎప్పుడు కూడా మీ నోట నుంచి ఒక పదం ఎప్పుడు ప్రవహిస్తూ ఉండాలండి, ఒక పద సమూహం మీలో. ఆ పదం ఏంటంటే అంతా దేవుని యొక్క కృపండి. ఆ మాట ఎప్పుడు రావాలి, మాటకు ముందు మాట తర్వాత. అలాంటి వాడిని మాత్రమే దేవుడు ఇష్టపడతాడు తప్ప అన్ని అనుభవించేసి తినాల్సిన తిండి అంతా తినేసి అనుభవించాల్సిన మీరులన్నీ ఆయన నుంచి అనుభవించేసి ఏమి ఎరగనట్టుగా దేవుడికి వెన్నుపోటు పొడిచారా, తొమ్మండొగురు పాడైపోతారు. మీరు ఆలోచించండి ప్రేమ దేవుని వలన మన జీవితాలు ఎలా ఉంటాయి? నీతిని అనుసరిస్తున్నావా, దేవునికి అశిష్టమైన వాటిని చేస్తున్నావా? ఒకసారి మీ హృదయంలో ఆలోచించుకొని, మీరు హిజ్కియాలాగా ఉన్నారా, లేదా 10 మంది కుష్ఠరోగుల్లో తన జీవితాన్ని ప్రభుకే సమర్పించిన ఆ ఫస్ట్ కుష్ఠరోగిలాగా ఉన్నారా? ఒకసారి మీ జీవితాలన్నీ ఒకసారి ఆలోచించుకోండి. హిజ్కియా చేసిన పాపాలు ఏమైనా చేస్తున్నారా? మిమ్మల్ని మీరు ఘనంగా ఎంచుకుంటున్నారా? దేవుని పక్కన పెట్టి వేటినో మీ మనసులో బయటపరుస్తూ ఉన్నారా? ఒక్కసారి మీ జీవితాలను ఒక్కసారి పరికరించుకోండి. రాత్రి నేను ఆ జీవితంలో ఏమైనా తప్పు చేశాను ఒకసారి ఆలోచించుకోండి. దేవుని ఒక్క కించపరిచావా? దేవుడి మహిమను ఏమైనా దొంగిలించావా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ రాత్రికి మీరందరూ మీ జీవితాలను సరిదిద్దుకోండి. ఈ రాత్రి నుంచి మీకు ఒకటే చెప్తున్నాను, ప్రతిసారి ఆయన జ్ఞాపకాలతోనే మీరు నిద్రపోవాలి. ఈరోజు ఇంటికి వెళ్ళారా, తిన్నారా, అన్ని వదిలేసేయండి. ఎన్ని మర్చిపోడు, కాసేపు మర్చిపోవాలి. మనం స్కూల్లో ఏం జరిగింది, కాలేజీలో ఏం జరిగింది, తాపి పనిలో ఏం జరిగింది, పొలంలో ఎన్ని కాసేపు డిలీట్ చేసేయండి మీ మైండ్లో. రాత్రి 10 దాటితే ఫోన్ పక్కన పెట్టేసేయండి. ఒకటే రావాలి, దేవుడు నాకేం చేశాడు. మనం ఆ పక్కనోడు మనకేమన్నా గౌరవం చేశాడా అని చూస్తుంటే అవ్వద్దు. శత్రువుని జ్ఞాపకం చేసుకోండి. రాత్రి పనుకునే ముందు మీ మెదడులో మీ దేవుణ్ణి స్తుతిస్తూ పనుకోండి, ఆయనను ఆరాధిస్తూ పనుకోండి, ఆయన తలుచుకుంటూ పనుకోండి. దావీదు ఒకటేనండి, ముందు పక్క ఎక్కాడంటే దావీదుకి ఒకటేనండి, మొత్తం శుభ్రంగా దుప్పటి కప్పేసుకుంటాడు. ఎవ్వరు గుర్తుండరు కదా దావీదుకి. మీకాలు గుర్తుండదు, భార్యలు గుర్తుండరు, పిల్లలు ఎవ్వరు గుర్తుండరు. ఒకటే, ప్రాణమా యెహోవాని సన్నుతించవే,
అంతరంగమా యెహోవాని స్తుతించవే, ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోమాకే అని చిన్నప్పటి నుంచి అన్నీ గుర్తొస్తాయి. ఒకనాడు సమూయేలు వచ్చాడు కదా మా ఇంటికి, మా అన్నను అభిషేకిద్దాం అనుకున్నాడు కదా, కానీ దేవుడు వద్దన్నాడు. మా రెండో అన్న అభిషేకిద్దాం అన్నాడు కదా, దేవుడు వద్దన్నాడు. చివరోని కదా లాభులు వేసుకుని తిరిగేవాడిని. దేవుడు నన్ను ఎంచుకున్నాడే, అటు వండర్ఫుల్గా, దేవానికి స్తోత్రం. ఓ రోజు గొర్రెల దగ్గరికి వెళ్ళాను కదా, సింహం వచ్చేసింది కదా, పెద్ద పెద్ద వాళ్ళే అశూరియులే సింహాలకు బలైపోయారు కదా, అలాంటిది నేను సింహాన్ని ఎలా జయించాను? ఆ రోజు ఇంత చిన్న ఈ కండకి అంత బలం ఎలా వచ్చింది? ఇంత చిన్న కండ కదా అన్నాడు, చిన్న ఉంది కదా, ఇంత కండకి సింహాన్ని గెలిచే బలం ఎలా వచ్చింది? దేవుడు ఇచ్చుంటాడు నాకు. దేవుడి స్తోత్రం. గొల్లియతని చెప్ప, గొల్లియత్ దెబ్బకి వీళ్ళే భయపడిపోతున్నారు కదా, ఇంత చిన్న రాయి పట్టుకుని ఎంత చెప్పా? నాకే ఆశ్చర్యంగా ఉంది అసలు ఈ విషయం. ఇదంతా దేవుడి కృపే కదా. దేవుడికి స్తోత్రం. సౌలు ఎన్నోసార్లు చంపాలని చూసాడు కదా, వాళ్ళు తప్పించుకున్నాను నేను. సౌలు దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేకపోయాడు, చిన్నోని నేను. ఎలా ఈ రోజు ఈ స్థాయిలో ఎలా వచ్చా? ఎన్ని మేలులు అసలు. దేవుడికి స్తోత్రం. అన్ని మేలులన్నీ రిపీట్ చేసుకుంటూ ఉండేవాడు అండి తన జీవితంలో. మీరు కూడా ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకోండి, చిన్నప్పటి నుంచి మీకు ఏమేం జరిగినాయో ఈ రాత్రి వెళ్ళి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నాకు ఇప్పుడు జ్ఞాపకం అండి, చిన్నప్పుడే చచ్చిపోవాల్సిన, చాలాసార్లు చెప్పా 1-2 మీటింగుల్లో. చిన్నప్పుడే చచ్చిపోవాల్సిన అన్ని చీమలు అన్నీ వచ్చేసి దాదాపుగా ఇక డెత్ అనుకుని ఊపిరి కూడా ఆగిపోయినప్పుడు దేవుడు అక్కడి నుంచి ప్రారంభం నాకు జ్ఞాపకం. తర్వాత ఇంకేం జరిగినాయి, చాలాసార్లు యాక్సిడెంట్లు జరిగినాయి. ఒక అంగుళ దూరంలో లారీ మిస్ అయింది, నాకు అది బతికించేసాడు. ఎన్నోసార్లు ప్రాణాపాయం, చచ్చిపోయాను అనుకున్నాడు, బతికించేసాడు. కొండల్లో ఆపేసింది బస్సు, అడవిలో నడుచుకుంటూ పోయినా అక్కడ గుర్తు వస్తుంటుంది, దేవుడు భలే బతికిచ్చాడు. ఎందరో ఎన్నో శ్రమలు పెట్టారు బోధక జీవితం, అన్ని గుర్తు వస్తూ ఉంటాయి మన జీవితాలు. అవన్నీ మీకు గుర్తుకు రావాలి. మీకేం చేశాడు ఆయన ఒకసారి గుర్తుపెట్టి. మీ పెళ్లి కాకముందు మీకు ఏమేం జరిగినాయి, ఎలాంటి స్థితిలో నుంచి మిమ్మల్ని ఇలాంటి స్థితికి ఎలా తీసుకొచ్చాడు, ఆయన మేలులతో జపం చేస్తూ బతకాలండి మన జీవితాల్లో. ఒకసారి రాత్రి ఆ మేలులన్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఆ వెళ్ళిపోయిన 10 మందిలో ఒక్కడైనా మీరు కావాలి దేవుని స్తుతించేవారుగా. రాత్రి వెళ్ళి ఒక్కసారి చిన్నప్పటి నుంచి మీ జీవితంలో జరిగిన మేలులు జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి కన్నీళ్లు విడవండి. కన్నీళ్ళు వస్తాయండి ఆయన మేలులు కనుక మనం నిజంగా తలుచుకుంటే. ఆ కన్నీళ్లతో ఈరోజు మీరు జీవితాన్ని ముగించండి. రేపటి దినం దేవుడు మీ ఆయుష్ ఉంటే బతికించునుగా. ఆమేన్. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా.